కాకతీయులు అనేటటువంటి వారు రెండు రకాలుగా కాకతీయులను మనం విభజించుకోవచ్చు పరిపాలనా పరంగా. ఒకటి తొలి కాకతీయులు, వీరు స్వతంత్రులు కాదు. ఈ తొలి కాకతీయులు వేంగి చాళుక్యుల సామంతులుగా, రాష్ట్రకూటుల సామంతులుగా, కళ్యాణి చాళుక్యుల సామంతులుగా, ఇలా సామంతులుగా ఆనాడు పరిపాలన సాగించడం జరిగింది. సామంతులుగా పరిపాలన సాగించడం జరిగింది కాకతీయులు. చూడమ్మా, కాకతీయులు కాకత్య గుండనతో మొదలు రెండవ పోలరాజు వరకు స్వతంత్రంగా పరిపాలించిన పాలకులు కాదు. ఎవరెవరికి సామంతులుగా వీరు పరిపాలన సాగించడం జరిగింది అంటే, ఒకటి వేంగి చాళుక్యులు, రెండు కళ్యాణి చాళుక్యులు, మూడు రాష్ట్రకూటులు. ఈ మూడు రాజ్యాలకు సంబంధించినటువంటి ప్రముఖ మేధావుల యొక్క దృక్పథంలో వీరు పరిపాలన సాగించారు. అయితే వీరి తొలి రాజధాని హన్మకొండ. వీళ్ళు హన్మకొండ నుంచి పరిపాలించారమ్మా. ఎక్కడి నుంచి పరిపాలించారు? హన్మకొండ నుంచి పరిపాలించడం జరిగింది. ఈ హన్మకొండనే కొన్ని శాసనాల పరంగా హనుమకొండ అని మనం గమనించవచ్చు. హనుమకొండ దీనికే మరో పేరు హన్మకొండ లేదా హనుమకొండను ఏమని కూడా అంటారంటే రుద్రేశ్వరం. తదుపరి రుద్రేశ్వరం. ఎందుకన్నారు రుద్రేశ్వరం అంటే, ఇక్కడ రుద్రేశ్వర స్వామి ఆలయం ఉంది. రుద్రదేవుడు నిర్మించిన తొలి స్వతంత్ర పాలకుడైన రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు నిర్మించిన రుద్రేశ్వర ఆలయం ఉంది. కాబట్టి దీన్ని రుద్రేశ్వరం అన్నారు. రుద్రేశ్వరం, హన్మకొండ, హనుమకొండ. మరి ఈ ప్రోలరాజును మనం గమనించాం. మరి వాట్ అబౌట్ మేధావి రుద్రదేవుడు? ఎవరమ్మా ఆయన? రుద్రదేవుడు. ఈ రుద్రదేవుడికి మరొక పేరు మొదటి ప్రతాపరుద్రుడు. రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి. ఈయన యొక్క ప్రాధాన్యతలు ఒక్కసారి గమనించండి. ఇక్కడ రుద్ర ఈ పేరు నుంచి మనకు అర్థమవుతుంది ఆయన శైవ భక్తుడు, శైవ భక్తి కరుడు అని మనకు అర్థమవుతుంది. ఎక్కువగా రుద్రదేవుణ్ణి దేన్ని బేస్ చేసుకునే ప్రశ్న అడుగుతున్నాడు అంటే, రుద్రదేవుడు ప్రధానంగా హన్మకొండలో ఒక శాసనాన్ని జారీ చేయడం జరిగిందమ్మా. ఈ హన్మకొండలో రుద్రదేవుడు జారీ చేసినటువంటి శాసనం హన్మకొండ శాసనం. ఈ హన్మకొండ శాసనంలో తన విజయాలు మాత్రమే కాకుండా తన పూర్వీకుడు, తన తండ్రి అయినటువంటి రెండవ ప్రోలరాజు యొక్క గొప్పతనాన్ని కూడా ఆ యొక్క శాసనంలో మనం గమనించవచ్చు. దీన్ని అచితేంద్రుడు అనే వ్యక్తి రచించాడు. అచితేంద్రుడు, దీని రచయిత అచితేంద్రుడు. హన్మకొండ శాసనాన్ని రచించింది అచితేంద్రుడు. అచితేంద్రుడు అనేటటువంటి వ్యక్తి ఈ హన్మకొండ శాసనాన్ని రచించడం జరిగింది. ఏ శాసనం అమ్మా? అలాగే ఈయనను గురించి, రుద్రదేవుడిని గురించి తెలుసుకునేందుకు ఉపకరించే మరో శాసనం, మీకు శాసనాల లిస్ట్ కూడా ఇస్తాను. మరొక శాసనం ద్రాక్షారామం శాసనం. ద్రాక్షారామం శాసనం. మరి ద్రాక్షారామం శాసనం అనేటటువంటిది మన ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్రాక్షారామం. ఈ పరిసర ప్రాంతాల దాకా ఆయన విజయ దుందుబి మ్రోగించాడు. కాబట్టి అక్కడ ద్రాక్షారామ శాసనములో ఈయన యొక్క వివరణ ఉన్నది. ఎవరి యొక్క వివరణ ఉన్నది? రుద్రదేవుడి యొక్క లేదా మొదటి ప్రతాపరుద్రుడి యొక్క వివరణ ఉన్నది.
ఈ శాసనములో ఆయనను విద్యాభూషణుడు అని లేదా వినయభూషణుడు అని ప్రత్యేక బిరుదుతో పిలవడం జరుగుతోంది. ఈయనకున్నటువంటి బిరుదు విద్యాభూషణుడు. విద్యాభూషణుడు. ఆ విద్యాభూషణుడని మాత్రమే కాకుండా వినయభూషణుడు. 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 చూడమ్మా, 2 titles he got. 2 titles in the we observe inscriptions. విద్యాభూషణుడు. ఇక్కడ చాలా పొరపాటు జరుగుతుంది. ఎందుకు అది కూడా చెప్తున్నాను అంటే, మనకు విద్యానాథుడు అని ఒక కవి ఉన్నాడు. మళ్ళా ఈయన బిరుదేమో విద్యాభూషణుడు. ఒక రోలర్, ఒక ప్రముఖుడి యొక్క బిరుదు విద్యాభూషణుడు. అలాగే మన కాకతీయుల కాలంలో కనిపించేటటువంటి మన వ్యక్తి విద్యానాథుడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతామా కామా? ఇక్కడేమో టైటిల్ ఏమో విద్యాభూషణుడు, అక్కడేమో పేరు మాత్రం విద్యానాథుడు. విద్యానాథుడికి ఏమో పేరు అగస్త్యుడు. ఈ అగస్త్యుడు అని పిలువబడిన విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాయడం జరిగింది. ఒకసారి పోటీ పరీక్షలో ఈ బిట్ అడిగాడు. విద్యానాథుడు రచించిన, ఆయన చెప్తున్నాడు, విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణం అంటే ఈయన లాస్ట్ పాలకుడు, 2వ ప్రతాపరుద్రుడు, ఆయన గురించి రాశాడు. విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం ఎటువంటి గ్రంథమో? ఇది అలంకార శాస్త్ర గ్రంథం అమ్మ. యశోభూషణం, ప్రతాపరుద్ర యశోభూషణం. తర్వాత కూడా గమనిస్తాం, ఇక క్లారిటీ కోసం మీకు. బిరుదేమో విద్యాభూషణుడు. అలాంటి వ్యక్తి అంటే అది టైటిల్, అదేమో పేరు విద్యానాథుడు. మరో పేరు ఆయనకి అగస్త్యుడు. ఈయన మనకు చివరి పాలకుడైన వ్యక్తి దగ్గర వస్తాడు. రైట్. మరి రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు అనేటువంటి ఈ వ్యక్తి మరో ప్రాధాన్యత ఏంది అంటే, క్రీస్తు శకం 1182వ సంవత్సరంలో జరిగినటువంటిదిగా భావిస్తూ ఉన్నా, లేదా జరిగిన అంటే సంవత్సరం పర్టికులర్ గా అదేనా అంటే శతాబ్దం మాత్రం 12వ శతాబ్దంలో జరిగిన, క్రీస్తు శకం 12వ శతాబ్దంలో జరిగిన పల్లాటి యుద్ధములో నలగామరాజుకు సహకరించడం జరిగింది. నలగామరాజు విజయం సాధించిన తర్వాత ఏ యుద్ధములో? పల్లాటి యుద్ధములో. పల్లాటి బ్రహ్మనాయుడు పెదమలి దేవుడితో జరిగినటువంటి ఆ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత, నలగామరాజు విజయం సాధించిన తర్వాత ఈ రుద్రదేవుడు అనేటటువంటి వ్యక్తి సైన్యములోనికి అక్కడ ఓడిపోయినటువంటి ఏదైతే ఉన్నదో సైన్యము, బ్రహ్మనాయుడి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సైన్యము, ఈ రుద్రదేవుడి యొక్క సైన్యంలోకి వెళ్ళిపోవడం జరిగింది, లేదా విలీనం కావడం జరిగింది. అలా ఈయన బలవంతమైనటువంటి రాజుగా మారిపోవడం జరిగింది ఈ రుద్రదేవుడు అనేటటువంటి వ్యక్తి. కాబట్టి పల్లాటి యుద్ధంలో, ఏ యుద్ధంలో అమ్మా? పల్లాటి యుద్ధంలో. చూడండి, పల్లాటి యుద్ధంలో నలగామరాజుకు సహకరించిన కాకతీయ పాలకుడెవరు అంటే రుద్రదేవుడు. ఆయనకు, నలగామరాజుకు హోయసాలు లాంటి రాజులు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. కాబట్టి ఇక్కడ రుద్రదేవుడి యొక్క మరో ప్రత్యేకత, రుద్రదేవుడు ఒక గొప్ప సాహితీ ప్రియుడు. మరి సాహితీ ప్రియుడు అంటే లిటరరీ డెవలప్మెంట్లో దిట్ట. సంస్కృత భాషలో తమ రాజభాష అయిన కాకతీయుల రాజభాష సంస్కృతం. సంస్కృతములో ఈయన నీతి సారం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. నీతి సారం, నీతి సారం అనే గ్రంథాన్ని ఏ భాషలో రాశాడు? సంస్కృత భాషలో రాశాడు. అంటే ఒక రాజు అయ్యుండి, కాకతీయుల కాలములో ఒక రాజు అయ్యుండి ఒక గొప్ప రచనను చేసినటువంటి వ్యక్తి, మేధావి, నీతి సారం అనేటటువంటి గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఈ రుద్రదేవుడు. గమనించారా? ఆయన అచీవ్మెంట్స్ మనకు వస్తూ ఉన్నాయి. వినయభూషణుడు, విద్యాభూషణుడు బై ద్రాక్షారామం ఇన్స్క్రిప్షన్. హన్మకొండ శాసనంలో ఆయన విజయాలే కాకుండా 2వ పులరాజు యొక్క విజయాలు కూడా ఉన్నాయి. ఈ హన్మకొండ శాసనాన్ని అచితేంద్రుడనే వ్యక్తి రచించడం జరిగింది. అంతేకాదు ఈయన రాసినటువంటి
సంస్కృత భాషా గ్రంథము నీతిసారము. అలాగే ఈయన 1182 లేదా 12వ శతాబ్దంలో జరిగిన పల్నాటి యుద్ధంలో ఎవరి పక్షాన అంటే కొంత సైన్యాన్ని పంపించడం జరిగింది అంటే నలగామరాజు. ఈ మొదటి ప్రతాపరుద్రుడు మేధావి అయినటువంటి ఈ వ్యక్తి మరో ప్రత్యేకత ఏంటంటే నిర్మాణాలు. ఈయన నిర్మాణాలను ఒక్కసారి మనం గమనిస్తే హన్మకొండలో ఈయన రుద్రేశ్వర ఆలయాన్ని, తన పేరేంటి రుద్రదేవుడు, ఆయన నిర్మించిన ఆలయం పేరు రుద్రేశ్వర ఆలయం. ఇక్కడ చూడండి అమ్మా, రుద్రేశ్వర ఆలయం. ఇక్కడ రుద్రేశ్వర ఆలయం ఎక్కడుంది అంటే ఇది హన్మకొండలో ఉంది. వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండలో రుద్రేశ్వర ఆలయం ఉంది. ఈ రుద్రేశ్వర ఆలయము త్రికూట ఆలయం లేదా త్రితల ఆలయం. మిత్రులారా ఇక్కడ చూడండి, త్రితల అంటే అర్థం ఏమిటి అంటే ఒకే వేదిక మీద శివుడు, విష్ణువు, సూర్యుడు ఆరాధించబడుతున్నారు. ఒకే వేదిక మీద అంటే ఒకే గుడిలో ముగ్గురు దేవుళ్ళను ఆరాధించడం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది చాలా ప్రాధాన్యత పొందింది. ఈ యొక్క రుద్రేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత. ఆ రుద్రేశ్వర ఆలయము ఎదురుగా ఉన్నటువంటిదే గొప్ప నంది. మనం చలనచిత్రం వర్షం సినిమాలో కూడా ఎక్కువగా చూసుంటారు మీరు. నంది చూసారా? ఆ నందికి ఎదురుగా ఉండేటటువంటి ఆలయమే సహస్ర, చూడండి ఇక్కడ సహస్ర స్తంభాలయం అంటారు దాన్ని. చూడండి, సహస్ర స్తంభాలయాన్ని 1000 స్తంభాల గుడి. ఎన్ని స్తంభాల గుడి? 1000 స్తంభాల గుడిని ఏమని కూడా అంటారంటే, రేపు మనం పొరపాటు పడకూడదు ఎగ్జామ్ హాల్లోకి పోయిన తర్వాత. సహస్ర స్తంభాల ఆలయాన్ని నిర్మించినప్పుడు మనం ఏం చదువుకొని ఉంటాం? 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్ టెంపుల్, ఇట్లా ఏదో ఆంగ్లంలోను తెలుగులో చదువుకుంటాం. వాడేమంటాడంటే అక్కడ సహస్ర స్తంభాలయం అనగానే మనం కన్ఫ్యూజ్ కాకూడదు. 1000 స్తంభాల గుడికే మరొక పేరు సహస్ర స్తంభాలయం. కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రుద్రదేవ ఇన్ హన్మకొండ ఆర్ హనుమకొండ ఆర్ రుద్రేశ్వరం. దీని యొక్క ప్రత్యేకతను మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ 3 ఒకే ప్రాంతంలో ఉన్నాయమ్మా. 1000 స్తంభాల గుడి, గొప్ప నంది, రుద్రేశ్వరాలు ఎదురెదురుగానే ఉంటాయి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ ప్రాంతంలో. అంతేకాకుండా ఈయన యొక్క మరో ప్రాధాన్యత ఏంటంటే ఓరుగల్లు కోట ఏదైతే ఉందో ఈ ఓరుగల్లు కోటను నిర్మాణాన్ని పాక్షికంగా ప్రారంభించడమే కాకుండా తన రాజధాని హన్మకొండ నుండి తన రాజధానిని ఓరుగల్లుకు పాక్షికంగా మార్చాడు. పూర్తిగా మార్చింది మాత్రం గణపతి దేవుడు. అది కూడా క్రీస్తు శకం 1254లో మార్చాడు పూర్తిగా. అంటే 1254 గణపతి దేవుడు మార్చడానికి ముందు పాక్షికంగా రాజధానిని హన్మకొండ నుంచి ఎక్కడికి మార్చాడు రుద్రదేవుడు? ఓరుగల్లు లేదా వరంగల్కు మార్చాడు. ఈ ఓరుగల్లు లేదా వరంగల్లుకు మరో పేరు ఒంటిమిట్ట. ఒంటిమిట్టకు మరో పేరు ఏకశిలా నగరము. ఏకశిలా నగరానికి మరో పేరు ఆంధ్రనగరి. ఇన్ని పేర్లున్నాయి వరంగల్కు. వరంగల్, ఓరుగల్లు, ఏకశిలా నగరం, ఒంటిమిట్ట, ఆంధ్రనగరి. సో పూర్తిగా మార్చింది ఎవరమ్మా రాజధానిని? హన్మకొండ నుంచి ఓరుగల్లు ప్రాంతానికి గణపతి దేవుడు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1254 AD, Ganapati Deva was transferred his capital city permanently from Hanumakonda to Orugal in the year of 1254. Very, very important necessity ఉంది ఈ యొక్క క్యాపిటల్ సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనించుకున్నట్లయితే అవసరం ఉన్నది మనకు. కాబట్టి ఇలా
ఈయన నిర్మించినటువంటి నిర్మాణాలను ఎక్కువగా గత పోటీ పరీక్షల్లో అడిగింది ఏంటంటేనమ్మా, ఒకే వేదిక మీద గమనించండి, ఒకే వేదిక మీద ముగ్గురు దేవుళ్ళను ఆరాధించడం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది దేనికి సంకేతం అంటే, ఆనాడు మత ఘర్షణలు జరుగుతూ ఉండేది. శివు భక్తులమని, విష్ణు భక్తులమని, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉండేది. మరి అందరూ ఒకే వేదిక దగ్గర నుంచి పూజలు అందుకున్నట్లయితే అందరి మధ్య ఏం ఏర్పడుతుంది? మతపరమైనటువంటి సంఘీభావం ఏర్పడుతుంది. సో దట్ ఈస్ వై ఇట్ మే బి. కాబట్టి ఇక్కడ సిద్ధాంతపరమైనటువంటి అంశాలలో మనం గమనిస్తే మతపరమైనటువంటి మరో ప్రాధాన్యత ఇక్కడ ఏంటంటే, ఈయన కాలంలో శైవులకు జైనులకు మధ్య ఘర్షణలు ప్రారంభమైనాయి, సంఘర్షణలు ప్రారంభమైనాయి. ఎందుకు సంఘర్షణలు ప్రారంభమైనాయి తెలుసా మిత్రులారా? తొలి కాకతీయులు జైనులు అనేటటువంటి సంగతి మనకు తెలుసు. క్రమక్రమంగా కాకతీయ రాజ్యములో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఈ యొక్క మేధావి అయినటువంటి రుద్రదేవుడి యొక్క మొదటి ప్రతాపరుద్రుడి యొక్క పాలనా కాలంలో ఈ జైనులకు అంటే జైనుల యొక్క విస్తరణ దృక్పథములోను మరియు శైవుల యొక్క విస్తరణ దృక్పథములోను వీరిరువురికి మధ్య ఘర్షణలు ప్రారంభమైనటువంటి విషయాన్ని గమనించి, జైన శైవులకు మధ్య ఘర్షణలు ప్రారంభమైనాయి. మరి వీటిని ఆయన నివారించడానికి చాలా ప్రయత్నాలు సాగించాడు. దీన్ని బట్టి మనకు పాలకుడు ఒక విధంగా ఆయన ఏ మతస్థుడైనప్పటికీ కూడా పాలకుడు అన్య మతాలను కూడా ఆదరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అది ఎక్కడైనా, అప్పుడైనా, ఇప్పుడైనా, అది ఎప్పుడైనా. కాబట్టి ఈయన జైన శైవ సంఘర్షణను నివారించడానికి ప్రయత్నించడమే కాకుండా ప్రయత్నంలో మరో ప్రత్యేకత ఏంది అంటే, ఈయన యొక్క పాలనా కాలంలో మతపరమైనటువంటి దృక్పథములో మల్లికార్జున పండితుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రముఖుడు, శివభక్తుడు, మేధావి. ఈ మల్లికార్జున పండితుడు ఒక బుక్ రాశాడు, అద్భుతమైన బుక్, శివతత్వ సారము. దాని పేరు ఏం పేరు? శివతత్వ సారము. మల్లికార్జున పండితుడు, మల్లికార్జున పండితుడు శివతత్వ సారము అనే గ్రంథాన్ని రాశాడు. అందుతున్న వివరణల ప్రకారము శివతత్వ సారము తొలి శతకం. దీనిలో తెలుగు భాషలో ఒక గొప్ప శతకంగా భావించబడినటువంటి శతకకర్త అయినటువంటి వ్యక్తి ఈ శివతత్వ సారము అనేటటువంటి గ్రంథాన్ని రచించినటువంటి మేధావి మల్లికార్జున పండితుడు అనేటటువంటి వ్యక్తి. అంటే ఇలా రుద్రదేవుడి యొక్క పాలనా కాలము సాగుతూ ఉన్నటువంటి దశలో ఈ ఏదైతే రుద్రదేవుడి యొక్క పాలన జరుగుతున్నదో ఆ కాలానికి ఈయన మీద జైతుగి అనేటటువంటి వ్యక్తి దండయాత్ర చేయడం జరిగిందమ్మా. జైతుగికి మరో పేరు జైత్రపాలుడు. ఏం పేరు? జైతుగి అన్నా జైత్రపాలుడు అన్నా ఒక్కటే. ఈ జైతుగి దేవగిరిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న యాదవరాజు. ఈ యాదవరాజు సేవణులు అని కూడా అంటారు. సేవణులు ఎవరు? సేవణ వంశానికి చెందినటువంటి యాదవరాజు అయినటువంటి జైతుగి లేదా జైత్రపాలుడు ఎవరైతే ఉన్నారో రుద్రదేవుడు ఈ రుద్రదేవుడి మీదకు దండయాత్ర చేసి, చూడండి, రుద్రదేవుడి మీదకు దండయాత్ర చేసి ఈ త్రిలింగాధిపతిని అంతం చేసి సంహరించి తల తెంపుకుని పోవడమే కాకుండా, చూడండి మరి విచిత్రం, ఆనాటి రాజులు, ఈనాడంటే మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాలలో ఉన్నాం కాబట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం జీవనం సాగిస్తున్నాము కాబట్టి మనకు అవన్నీ తెలియట్లేదు. రాచరికంలో ఉన్నటువంటి విధానాలు వేరు. ఈ విషయాన్ని చతుర్వర్గ సారము వ్రతఖండ గ్రంథకర్త అయినటువంటి యాదవుల యొక్క ఆస్థాన మంత్రి అయినటువంటి హేమాద్రి రాసినటువంటి గ్రంథం ద్వారా మనకు తెలుస్తున్నది. హేమాద్రి. అలాగే త్రిలింగాధిపతి. త్రిలింగాలు అంటే అర్థమైంది ఇక్కడ మళ్ళా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి లింగము, శ్రీశైలంలో ఉన్నటువంటి
లింగము, ద్రాక్షారామంలో ఉన్నటువంటి లింగము, ఈ 3 లింగాలు ఉన్నటువంటి ప్రాంతమే ఏందమ్మా ఇది త్రిలింగ అనేటటువంటి పదాన్ని మనం గమనించాలి. జైతుగి చేతిలో ఈయన మరణించాడమ్మా. గొప్ప మేధావి అయిన పాలకుడైనటువంటి రుద్రదేవుడు మొదటి ప్రతాపరుద్రుడు ఎవరి చేతిలో అసూలు బాశాడు? జైత్రపాలుడు లేదా జైతుగి చేతిలో అసూలు బాశాడు. ఈ జైతుగి యాదవ పాలకుడు, యాదవ రాజధాని దేవగిరి. మరటువంటి సేవణల నుంచి ముప్పు ఎదుర్కొన్నటువంటి ఈ వ్యక్తి అంటే జైత్రపాలుడి పరిసర ప్రాంతాల్లో విజయదుందుబి మృగించడమే కాకుండా ఇక్కడ అసలు విషయం మీకు ట్విస్ట్ ఉంది. ఇక్కడ ఏంటా ట్విస్టో తెలుసా? ఈయన పానగల్లు యువరాణి పద్మావతిని వివాహం చేసుకున్నాడు. మరి ఈయనకు సంతానం లేదు. బాగా గమనించండి, సంతానం లేదు కాబట్టి తన తమ్ముడు కొడుకు అంటే మహాదేవుడు అనేటటువంటి వ్యక్తి యొక్క కొడుకైన గణపతి దేవుడు అనే బాలుని దత్తత తెచ్చుకున్నాడు. ఎవరిని దత్తత తెచ్చుకున్నాడు? గణపతి దేవుణ్ణి దత్తత తెచ్చుకున్నాడు. గణపతి దేవుణ్ణి దత్తత తెచ్చుకున్నాడు. ఈ గణపతి దేవుడు ఎవరు? రుద్రదేవుడి తమ్ముడు కొడుకు. రుద్రదేవుడి తమ్ముడు ఎవరు? మహాదేవుడు. ఈ మహాదేవుని కొడుకైన గణపతి దేవుణ్ణి చూడండి, మహాదేవుడి కొడుకైన గణపతి దేవుణ్ణి రుద్రదేవుణ్ణి ఓడించినటువంటి యాదవ రాజు అయినటువంటి జైతుగి బంధించి తన రాజ్యానికి తీసుకుపోయాడు. ఇప్పుడు చిన్న పిల్లవాడు అయినటువంటి బాలుడు అయినటువంటి గణపతి దేవుడు ఇప్పుడు ఎవరికి బందీగా చిక్కి ఉన్నాడు, బందీఖానాలో ఉన్నాడు అంటే జైతుగి బందీఖానాలో ఉన్నాడు, యాదవుల బందీఖానాలో ఉన్నాడు. అయితే తర్వాత కొంచెం ఇంతింతై ఉటుడింతై అన్న చందన ఆయన క్రమక్రమంగా వృద్ధిలోకి వచ్చిన తర్వాత సింఘన అనే యాదవ రాజు ఆయనకు మిత్రుడు కాబట్టి మరి ఆయన మంచితనాన్ని వేస్ట్ చేసుకుని సింఘన యొక్క సలహా మేరకు ఆ బందీకారా నుంచి గణపతి దేవుణ్ణి విడుదల చేయడం జరిగింది. చూడండి, గణపతి దేవుడు ఎక్కడున్నాడు? బందీఖానాలు నుంచి విడుదలయ్యాడు విత్ ద హెల్ప్ ఆఫ్ సింఘన. అందుకే సింఘనను తెలుగు రాయ ప్రతిష్టాపనాచార్య అంటారు. సింఘనను ఏమంటారు? తెలుగు రాయ ప్రతిష్టాపనాచార్య. సింఘన సింఘన ఏ బిరుదుతో పిలువబడ్డాడమ్మా? తెలుగు రాయ ప్రతిష్టాపనాచార్య. తెలుగు రాయ ప్రతిష్టాపనాచార్య అని పిలువబడిన వ్యక్తి సింఘన. సింఘన ఎవరికి మిత్రుడు అంటే గణపతి దేవుడికి మిత్రుడు. ఎలా మిత్రుడయ్యాడో వివరణ మీకు తెలుసుకున్నారు. బందీఖానాలో ఉన్నప్పుడు అబ్బాయి బాలుడు, అబ్బాయి కూడా బాలుడు ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారు అన్నట్టు. ఇక్కడ ఎంత బాగుందో కూడా ఈ యొక్క అద్భుతమైన సౌరభవం వెదజల్లేటటువంటి స్నేహభావం. బాగా విషయం గమనించండి, జైత్రపాలుడు లేదా జైతుగి వాళ్ళ పెదనాయన్ని చంపేశాడు. పెదనాయని ఎవరు? రుద్రదేవుడిని చంపేశాడు. అదే జైత్రపాలుడి యొక్క కొడుకు సింఘన, అదే కాకతీయ బాలుడైనటువంటి గణపతి దేవుడు ఫ్రెండ్స్ అయ్యారు. శత్రుత్వం లేదు వాళ్ళ మధ్య. ఈ విషయం దయచేసి మీరు గమనించాలి. అన్ని కాలాల్లో అందరూ మనకు శత్రువులు కాదు, అన్ని కాలాల్లో అందరూ మనకు మిత్రులు కాదు. మిత్రువు శత్రువు అవ్వచ్చు, శత్రువు మిత్రుడు అవ్వచ్చు. కానీ శత్రు మిత్రుత్వం కన్నా శత్రుత్వాన్ని పక్కన పెట్టి మిత్రత్వాన్ని ముందుకు తీసుకుపోవడమే జీవన పరమావధి అనే విషయాన్ని గమనించాలి. ఈరోజు శ్రీరామనవమి మీకు అందరికీ తెలుసు. తన మిత్రులను ఆదుకోవడంలో కీలక పాత్ర పోషించేటటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. రామాయణ దృక్పథంలో మీరు గమనించుంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సుగ్రీవునికి ఎంతో హెల్ప్ చేశాడు. తనను నమ్ముకుని వచ్చినటువంటి విభీషణుడిని ఆయన ఎంతో ఆదరించడం జరిగింది. ఇట్లా ఆ యొక్క దృక్పథాన్ని కూడా మీరు గమనించాలి. కాబట్టి రుద్రదేవుడు ఎవరి చేతిలో మరణించాడు? జైతుగి ఏ రాజ్య పాలకుడు? యాదవరాజు. యాదవ రాజవంశం ఏంది? సేవణ. వాళ్ళ రాజధాని ఏంది? దేవగిరి. మరి ఆయన చేతిలో మరణించిన తర్వాత
రుద్రదేవుని యొక్క మరణము తర్వాత, మొదటి ప్రతాపరుద్రుని యొక్క మరణము తర్వాత ఆయన తమ్ముడు రాజ్యానికి వచ్చాడు. తమ్ముడు ఎవరు? మహాదేవుడు. వచ్చి రాగానే ఆయన కూడా పోయాడంట. ఎక్కడికి? యుద్ధంకి. ఆయన మీదకు పోయాడు యుద్ధానికి. ఎవరి మీదకు పోయాడు యుద్ధానికి? జైత్రపాలుడి మీదకు యుద్ధానికి పోయాడు. ఏనుగు మీద పోయాడు, వేసేసారు మళ్ళాడ. మెజారిటీ ఆఫ్ కాకతీయ రూలర్స్ దే సాక్రిఫైడ్ దేర్ లైఫ్స్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్. రుద్రమదేవుడు అంతే, రుద్రదేవుడు అంతే, మహాదేవుడు అంతే. గణపతి దేవుడు మాత్రం ఆయన యుద్ధ భూమిలో అయితే మరణించలేదు, కానీ యుద్ధ అపజయాన్ని మూటగట్టుకుని ఒకానొక యుద్ధంలో ఆయన మనస్సులో కొంచెం బాధపడుతూ ఆయన వయోభారంలో ఎవరైనా పోవాల్సిందే, దీంట్లో ఎగ్జామ్షన్ ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితిని మీరు గమనించాలి. కాబట్టి ఇక్కడ ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి రుద్రదేవుడు నిర్మించినటువంటి రుద్రేశ్వరాలయం ఎక్కడుందమ్మా? హనుమకొండకు మరో పేరు హనుమకొండ, హన్మకొండ, ఇంకొక పేరు రుద్రేశ్వరం. 1000 స్తంభాల గుడికి మరో పేరు సహస్ర స్తంభాలయం ఎక్కడుంది? హన్మకొండ. అక్కడే ఎదురుగా అమ్మ. ఆ రెండు వేరు వేరు. చాలా మంది ఒకటే అనుకుంటారు. 1000 స్తంభాల గుడి ఇట్లుంటుంది, దీనికి మధ్యలో నంది ఉంటుంది, ఆ తర్వాత రుద్రేశ్వరాలయం ఉంటుంది ఆ పక్కనే. చాలా అద్భుతమైనటువంటి టెంపుల్. ప్రాధాన్యత ఎప్పుడైనా మీరు చూడొచ్చు, చూడాలి కూడా ఇట్లాంటి కన్స్ట్రక్ట్. అలాగే ఒకే వేదికపై ఎవరెవరు పూజించబడతారు రుద్రేశ్వరాలయంలో? శివుడు, విష్ణువు, సూర్యుడు. ఇలా పూజిస్తే దాని యొక్క అర్థం ఏంటో తెలుసా మిత్రులారా? గతములో ఆదిశంకరాచార్యుడు చెప్పాడే అదే స్మార్త. స్మార్త అంటే తర్వాతకి ఎక్కిన ప్రాచుర్యం తీసుకొచ్చాడే. తన అర్థం శివకేశవులకు మధ్య, హరిహరులకు మధ్య, ఇంకొక భాషలో చెప్పాలంటే హరిహరులకు మధ్య విభేదాలు లేవు, ఆల్ ఆర్ ఈక్వల్. అంతెందుకయ్యా, ఈ రోజు మీరు పేపర్లు వేశారు, చూడొచ్చు. నెల్లూరు జిల్లాలోని రామతీర్థంలో శ్రీరామచంద్రుడు అడుగుపెట్టి పోతూ లంకకు, శ్రీలంకకు పోవాలని పోతూ ఇక్కడ శివునికి అభిషేకం చేశాడట రాముడు. రాముడే అంటే వైష్ణవ భక్తి, శివుడికి అభిషేకం చేశాడు అంటే దాని అర్థం శైవము వైష్ణవము ఒకే బాణిగా మనం భావించాలన్నా వద్దా? మీరే చెప్పండి. మరి కొట్టుకోవడం దేనికి? రుద్రదేవుడి కాలంలో ఎవరెవరు కొట్టుకున్నారు? జైనులు, శైవులు కొట్టుకున్నారు. ఆధిపత్యం అనేది ఉండకూడదు. ఎప్పుడైనా తమ యొక్క మతాన్నో, తమ యొక్క గొప్పతనాన్నో ముందుకు తీసుకోవడం ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి తప్పు లేదు. ప్రకృతి ఇచ్చింది అంటే ఇచ్చింది తీసుకుంటే ప్రకృతి అమ్మ. మంది ఉన్నది ఎవరికైనా పెడితే సంస్కృతి అమ్మ. ఒకటిది పట్టుకొని లాక్కొని తింటే ఏమవుతుందమ్మా? వికృతి. ప్రకృతి, సంస్కృతి, వికృతి, ఇవి నేర్చుకోవాలి మీరు. నిన్ననే రిజల్ట్ వచ్చింది, మీరు గమనించారు. యూపీఎస్సీ రిజల్ట్ వచ్చింది. ఎంతో అహోరాత్రులు కష్టపడితే టాపర్లు అయినారు. అలాగే మొన్న కూడా మీకు సార్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక టార్గెట్ పెట్టుకుంటే, యూపీ సివిల్స్ టార్గెట్ పెట్టుకుంటే, ఒకవేళ మనకు రాకపోయినా గ్రూప్ 1 టార్గెట్ పెట్టుకుంటే, ఒకవేళ ఇది వస్తే సంతోషం, ఇది రాకపోయినా గ్రూప్ 2, అది ఏదో ఒక రంగంలోకి వెళ్ళిపోతారు మీరు. అసలు టార్గెటే పెట్టుకోకపోతే టపాతోపులో ఏం చేయాల్సి వస్తుందో మీరు తెలుస్తుంది. టార్గెట్ అనేది ఇంపార్టెంట్ మొదట, అవునా కదా? టార్గెట్ మిస్ కాకూడదు. అవుతుంది, చాలా సందర్భాలు అవుతుంది. అది ఎన్నిసార్లు అంటే దానికి ఉదాహరణ అబ్రహాం లింకనే. ఎన్నో ఓటములు ఎదుర్కొన్న వ్యక్తి చివరికి అమెరికా అధ్యక్షుడు కాగలిగినాడు కదా. ప్రతి ఓటమిని మనకు మిత్రుడుగా భావించి ఆ ఓటమి అనే మిత్రుడు చెప్పే అంశాలు తెలుసుకుంటూ, ఇదేయా తప్పు చేసిందని, ఇదమ్మా తప్పు చేసిందని, మళ్ళా కొంచెం ముందుకు పోతే ఏదో ఒక మెట్టు ఏదైతే ఉన్నదో ఆ మెట్టు దగ్గర మనం విజయం సాధించడం తథ్యం. దాంట్లో అయితే తిరిగే లేదు. అసలు టార్గెటే పెట్టుకోకుండా శ్రమేనేం పడను, నా చెమట భూమిని ముద్దాడకూడదు,
లేకపోతే అసలు నేను శ్రమ పడను, ఈజీగా నాకు కేజీ బిట్లు వచ్చేయాలంటే కుదరదు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు పండగ, వెళ్ళడం ఎందుకు దండగా, ఇట్టాటి టార్గెట్ ఈ కాదు, నిరంతర శ్రమ అనేది అవసరం. కాబట్టి దయచేసి ఈ అంశాన్ని మీరు గమనించాలి. అలాగే ఇక్కడ ఇయర్ చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. అడిగేదానికి స్కోప్ ఉంది. హూ ట్రాన్స్ఫర్డ్ హిస్ క్యాపిటల్ సిటీ ఫ్రమ్ హనుమకొండ టు వరంగల్? గణపతి దేవ. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1254, ఇన్ ద ఇయర్ ఆఫ్, ఓకే, ఏ శతాబ్దములో ట్రాన్స్ఫర్ కాబడింది అక్కడికి? 13వ శతాబ్దములో. అలాగే పల్నాటి యుద్ధం ఎప్పుడు జరిగింది? 12వ శతాబ్దం లేదా 1180 లేదా 83. అట్లా శతాబ్దం అక్కడ ఇంపార్టెంట్. ఎవరు సహాయం చేశారు? రుద్రదేవుడికి సహాయం చేశారు. రుద్రదేవుడు ఎవరికి సహాయం చేశాడు? ద్రాక్షారామ శాసనం ఏం చెప్తుంది ఆయన గురించి? ద్రాక్షారామ శాసనం ఏం చెప్తోంది? వినయభూషణుడు అని, విద్యాభూషణుడని తెలియజేస్తున్నది. ఇలా ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ మనకు సంబంధించి మనం గమనించుకోవచ్చు. అలాగే ఆయన చూడండి, అలాగే ఆయన మరో ప్రాధాన్యత మన ఏపీతో లింకప్ పెట్టుకోవాలా. ఏపీపీఎస్సి నిర్వహించేట ఎగ్జామ్ కాబట్టి వాళ్ళ యొక్క రాజులు అంటే కాకతీయ పాలకులు పరిపాలించే వరంగల్ నుంచి అయినప్పటికీ కూడా మన యొక్క తెలుగు నేల ప్లస్ కంచి దాకా వాళ్ళ యొక్క విస్తరణ ఉన్నది. అంతేకాకుండా రుద్రదేవుడి యొక్క పాలనా కాలంలో ధరణికోట అనే పిలువబడేటటువంటి ఆ యొక్క ధాన్యకటక పరిసర ప్రాంతాలను ఒక వ్యక్తి ప్రధానంగా అక్కడ నుంచి ఆ భూభాగాన్ని కాకతీయులకు విజయం చేకూర్చేటట్లు చేయడం జరిగింది. కోటరాజు, కోటరాయుడు, కోటరాముడు, ఇలా రకరకాలుగా మనం వర్ణించుకున్నట్లయితే ఆయనకు కోట గెల్పాట అనే బిరుదునిచ్చాడు. ఈయన ఆ ధరణికోట ప్రాంతాన్ని విజయం సాధించి పెట్టాడు కాబట్టి కోట గెల్పాట, కోటరాజు కోట గెల్పాట అనేటటువంటి ప్రధానకరమైనటువంటి బిరుదును ఈ రుద్రదేవుడు ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే ధరణికోట కూడా ఈయన ఆధీనంలోకి వచ్చింది. అంటే ద్రాక్షారామ పరిసర ప్రాంతాలు, ధరణికోట పరిసర ప్రాంతాలు అంటే ఇది కృష్ణా జిల్లా అంటే కృష్ణా నదికి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూభాగాలు. అంతే కదా, అపారమైనటువంటి సైన్యము, చాలా సైన్యము పల్నాటి యుద్ధానంతరం వచ్చి ఆయన యొక్క రాజ్య భూభాగంలోకి చేరటము, ఇవన్నీ ఆయన కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పరంపరలు. స్వయంగా ఆయన సంస్కృత భాషలో రాసినటువంటి గ్రంథము నీతి సారం. బాగా గమనించండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలా. నీతి అనే పేరుతో చాలా బుక్స్ వస్తాయి. నీతి సారం ఏదమ్మా? నీతి సారం. ఎందుకు ఇక్కడ నేను ట్రస్ట్ చేస్తున్నానంటే నీతి సారం అనే గ్రంథం ఉంది, అలాగే నీతి శాస్త్ర ముక్తావళి అనే ఒక గ్రంథం ఉంది. ఎవరు రాశారు నీతి శాస్త్ర ముక్తావళి? నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని ఎవరు రాయడం జరిగింది? చాలా ఇంపార్టెంట్. నీతి వస్తుంది మీకు ఇక్కడ. ఇప్పుడు బద్దెన తెలుసా పేరున్నారు మీరా? బద్దెగుడు అంటాం. ఏం రాశాడు ఆయన? సుమతి శతకం. ఒకటి చెప్పు. వినదవుని ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగ వివరింపదగును కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపు నీతి పరుడు మహిళ అంటే భూమిలో సుమతి. ఈ మహిళ సుమతి ఏంది ఇది? ఎస్, మకుటం. నీతి శాస్త్ర ముక్తావళి. అలాగే సకల నీతి సమ్మతం. అలా నీతి వచ్చింది. సకల నీతి సమ్మతం మడికి సింగన. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. నీతి 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 ఏదో ఒకటి మనం గుర్తుపెట్టుకునే క్రమంలో రేపు అకౌస్టిక్స్ అంటారు, ధ్వని శాస్త్రం అంటారు దాన్ని. మన ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత అక్కడ నీతి, ఇక్కడ నీతి, అక్కడ నీతి వచ్చి కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి నీతి సారం వేరు, నీతి శాస్త్ర ముక్తావళి వేరు, మరియు సకల నీతి సమ్మతం వేరు. ఇక్కడే మర్చిపోయినారు. ఆ మూడు చెప్పినాను నేను, ఆ మూడు మర్చిపోకూడదు. మళ్ళా కూడా లిస్ట్ ఇస్తానమ్మా మీకు, బుక్స్ కన్ఫ్యూజ్ ఉంది. అందుకే చెప్పా ఇందాక విద్యాభూషణుడని ఒక వ్యక్తికి బిరుదు, కానీ విద్యానాథుడు మళ్ళా మనకి ఇక్కడ ఒక కవి. ఇవే పోటీ పరీక్షల్లో చూసేది, పేపర్ సెట్ చేసేటువంటి సందర్భంలో బహుశా కొంచెం క్రిటికల్ గా పెట్టేవాళ్ళనుకున్నప్పుడు అలాంటి వాటి మీద ట్రస్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు క్లాస్ విన్నావు కానీ తెలుస్తుంది నీకు 1000 స్తంభాల గుడి అని పేపర్లో చదువుకున్నావు లేదా పుస్తకంలో చదువుకున్నావు. 1000 స్తంభాల గుడి నిర్మాత రుద్రదేవుడు. ఎగ్జామ్ హాల్లోకి పోయినావు, పరందామయ్య సహస్ర స్తంభాలయం ఎక్కడుంది అంటాడు. 1000 స్తంభాల గుడి చదువుకోబోతుని
అన్ని చదువుకోబోతుని ఈడేమో సహస్ర స్తంభాలం ఎక్కడుంది అని అడిగినాడు. ఇది ఎక్కడుంది అని చెప్పి ఆకాశం వైపు చూస్తే నువ్వు పాట గుర్తుకొస్తుంది. అనగనగా ఆకాశం ఉందని వస్తుంది కానీ ఏది రాదు. కాబట్టి ఇక్కడ నేర్చుకొని పోవాలి. రైట్ ఏమా నాకు చెప్పింది ఏంది? అలా లిస్ట్ ఇస్తానని కూడా చెప్పాను కదా. ఆ 3 ఒక దగ్గర ఉంటే మంచిదే. మనలో ఒక బుక్స్ అని ఒక లిస్ట్ ఉన్నది. చాలా పెద్ద టాపిక్ ఇది కూడా. వేంగి చాళుక్యులాగా చాలా పెద్ద టాపిక్. మీకు మళ్ళా చెప్తున్నా, సెకండ్ యూనిట్ లో మేజర్ కాకతీయ డైనాసిటీ, విజయనగర డైనాసిటీ, గోల్కొండ సుల్తానులు మేజర్ గా ఉంది ఇక్కడ. ఈ 2వ యూనిట్ లో 15 బిట్లు పడాలి మనకు. మొదటి యూనిట్ లో ఎట్లా 15 బిట్లు పడతాయో 2వ యూనిట్ అయిపోయిందంటే మీకు 30 బిట్లు దాంట్లో దిగాల్సిందే. యూనిట్ కి ఎన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? 15 తక్కువలో తక్కువ 15. రైట్. మహాదేవుడు గమనించాం తల్లి. మహాదేవుని కుమారుడు ఎవరయ్యా? గణపతి దేవుడు. ఎస్. మహాదేవుడు ఎవరి చేతిలో సంహరించబడ్డాడు? యాజ్ యూజువల్ ఎక్కడా? యాదవ రాజు అయినటువంటి జైత్రపాలుడి యొక్క దృక్పథంలో. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఇప్పుడు గణపతి దేవుడు కీలకం. గణపతి దేవుడు అంటే ఇక్కడ చూడండి, కాకతీయులు 2 రకాలని చెప్పాను నేను పాలనా పరంగా. ఒకటేమో సామంత కాకతీయులు, రెండేమో స్వతంత్ర కాకతీయులు. స్వతంత్ర కాకతీయుల్లో మొదటి వ్యక్తి రుద్రదేవుడు. రుద్రదేవుడు ఇక్కడ చూడండి ఆర్డర్. రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రదేవ మహారాజు అంటే రుద్రమదేవి, కుమార రుద్రుడు అంటే 2వ ప్రతాప రుద్రుడు. ఇది ఆర్డర్. ఇలాంటి ఆర్డర్లో ఒక బిట్టు పడుతుంది ఎప్పుడైనా మీకు. స్వతంత్ర పాలకులు కాబట్టి ఆర్డర్లో అంటే వీళ్ళ తర్వాత ఎవరు అనేటి అడిగేది ఒకటి ఉంటుంది కదా. కాబట్టి స్వతంత్ర పాలకుల్లో మొదటి వ్యక్తి రుద్రదేవుడు. చివరి వాడు 2వ ప్రతాప రుద్రుడు అంటే రుద్రమదేవి మనుమడు. పౌత్రుడు అంటాం. పుత్రుడు అంటే కొడుకు, పౌత్రుడు అంటే మనమడు. పౌత్రుడు. రైట్. సో గణపతి దేవుడు ఇక్కడ మనకు 1199 నుండి 1262 వరకు. కానీ ఆయన మరణించింది కొన్ని సిద్ధాంతాల ప్రకారము 1269. ఎందుకు ఈ 3 డేట్లు వచ్చి ఒకసారి గమనించండి. సరే, రాజ్యానికి వచ్చింది 1199 అంటే 12వ శతాబ్దం లాస్ట్ ఇయర్. ఓకే, బాగుంది. కానీ 13వ శతాబ్దం అంటే 12, 13 శతాబ్దాలలో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ఈ గణపతి దేవుడు ఇక్కడ చూడండి 1262లోనే ఈయన బహుశా లేదా 63 అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ముత్తుకూరు యుద్ధానంతరం ఇక నేను క్రియాశీలక రాజకీయాలకు ఉండను, ఓ రుద్రదేవ మహారాజా, ఓ రాయ గజకేసరి, ఓ పటోధృతి, ఎవరో కాదు ఇవన్నీ రుద్రమదేవి, అమ్మా ఇక నీకు వయోభారం అయిపోయింది, నువ్వు వెంటనే సత్తాభిషిక్తురాలు అవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పాడు ఆయన. ఆ ఒక్కటే చెప్పింది, నాన్న మీరు బ్రతికున్నంత వరకు మీరే రాజు, నేను పరిపాలిస్తా, ఇబ్బంది ఏం లేదు, నేను పరిపాలిస్తా. అయితే మీరు ఒకవేళ ఎప్పుడైతే ఈ భగవంతుడు మిమ్మల్ని తీసుకుంటాడో మీరు సింహాసనం మీద, అప్పుడు నేను కూర్చుంటాను తప్ప మీకు ఆ యొక్క ప్రధానకండ సింహాసనం మీదే అని కుమార్తె చెప్పడం జరిగింది. అందుకని మరణించిన తర్వాత, తండ్రి మరణించిన తర్వాత, ఇట్ మేబీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1269 రాణి రుద్రమదేవి పటోధృతి అనే బిరుదుతో అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్ దుర్గి ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కాయస్థ జిన్నిగదేవ, కాయస్థ జిన్నిగదేవుడు జారీ చేసినటువంటి దుర్గి అనే శాసనంలో ఆమె బిరుదు పటోధృతి అని ఉంది. దుర్గి శాసనంలో పటోధృతి అని ఉంది.
కాబట్టి తండ్రి మరణించిన తర్వాత మాత్రమే ఆమె సింహాసనానికి వచ్చి ఉండవచ్చు. అక్కడి నుంచి 20 years కలపడదానికి 12, 69, 79, 89, 89, 1289వ సంవత్సరంలో బహుశా ఆమె అసూలు బాసి ఉండవచ్చు అకార్డింగ్ టు చందుపట్ల ఇన్స్క్రిప్షన్. సరే గమనిస్తాం. ప్రస్తుతం మనకు కావాల్సింది గణపతి దేవుడు. ఎవరి కుమారుడు? మహాదేవుడి కుమారుడు. ఎవరి దత్తపుత్రుడు ఈ బిడ్డడు? రుద్రదేవుడి దత్తపుత్రుడు. ఎవరి ఫ్రెండు? చాలా మందికి ఫ్రెండు, నిజమైన ఫ్రెండు. ఈయనకి చిన్ననాటి ఫ్రెండు సింగనా. ఎవరు చిన్ననాటి గణపతి దేవుడిని బందీగా తీసుకోబోయారు? జైతుగి యాదవరాజు, సేవణరాజు. బాగున్నాడు, దాకా బాగుంది. మరి ఈయన రాజ్యానికి రావడానికి ముందు ఈ రాజ్యం ఏదైతే ఉందో కాకతీయ రాజ్యం, ఈ కాకతీయ రాజ్యాన్ని కంటికి రెప్పలా ఈయన కోసం కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నా వాళ్ళల్లో చాలా సమర్థుడైనటువంటి వ్యక్తి, మేధావి రేచర్ల రుద్రుడు. రేచర్ల రుద్రుడు లేదా రేచర్ల రుద్రారెడ్డి. రేచర్ల రుద్రుడు, రేచర్ల రుద్రుడు. మిత్రులారా, రేచర్ల రుద్రుడు ఎవరైతే ఉండరో, ఈయన గణపతి దేవుడు బందీగా ఉన్న సమయంలో, అంటే రాజే లేకుండా మహాదేవుడు కూడా లేకుండా ఉన్నటువంటి స్థితిలో రాజ్య పాలన కకలా వెకలమవుతుందని గుర్తించి రేచర్ల రుద్రుడు ఆ భారాన్ని మొత్తం తానే మోసాడు. ఈ రేచర్ల రుద్రుడు లేదా రేచర్ల రుద్రారెడ్డి, అందుకే రేచర్ల రుద్రుడు లేదా రేచర్ల రుద్రారెడ్డికి కాకతీయ రాజ్య భార ధౌరేయ అనే బిరుదుంది. ఆ రాజ్య భారాన్ని మోసాడట ఆయన. కాకతీయ రాజ్య భార ధౌరేయ. చెప్పండి ఒక్కసారి ఆ బిట్టు ఆన్సరు, లేదా ఆ యొక్క పదాలు పలకండమ్మా. కాకతీయ రాజ్య భార ధౌరేయ. మీకు కెమిస్ట్రీలో సాంకేతిక పదాలు ఉంటాయి. దీని శాస్త్రీయ నామం ఏంది, ఎట్లా మాకు భయం వేసేది అట్లా ఎట్లా గుర్తు పెట్టుకోవాలని. ఆర్ట్స్ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే అసలు అయ్యే నయం అనిపిస్తుంది. ఇప్పుడు ఒక రాజు ఉండే, ఆయనకి ఎంత పొడుగు బిరుదుండే. మరి ఈయనైతే ఇప్పుడు మనం గమనించాం, కాకతీయ రాజ్య భార ధౌరేయ గుర్తు పెట్టుకుంటాం. రేచర్ల రుద్రారెడ్డి ఇంకొక బిరుదు ఉంది, కళ్ళు తిరిగిపోతే కొన్నిసార్లు. మీర్ కమరుద్దీన్ ఖాన్, చిని కిలిచి ఖాన్, ఫతే జంగ్, అసఫ్జా, నిజాం ఉలుములుకు, ఏదో ఒకటి పలుకు. నేను ఏం చెప్తున్నానంటే, ఎక్కడైనా ఏదైనా కష్టమే. పోటీ పరీక్షల్లో ఆల్ ఆర్ ఈక్వల్ కదా. కాబట్టి కాకతీయ రాజ్య భార ధౌరేయ అని పిలువబడినటువంటి మేధావైనటువంటి రేచర్ల రుద్రారెడ్డి ఆ రాజ్యాన్ని ఏదైతే ఉన్నదో ఈ యొక్క 1199వ సంవత్సరం నుంచి ఈయన ప్రాధాన్యత ఏందంటూ తెలుసా మిత్రులారా? గణపతి దేవుడు అపజయం వెరుగని పాలకుడు వాస్తవంగా. కానీ చిట్ట చివరిగా ఆయన ఏ యుద్ధంలో ఓడిపోయాడో మీకు తెలుసు. ఏ యుద్ధం? ముత్తుకూరి. దానికి ముందు ఆయన చేసినటువంటి కొన్ని సర్వీసెస్ మనకు చాలా అవసరం అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఏంటి ఆ సర్వీసెస్? చూడండి, ఆ సర్వీసెస్ ఏంటి అంటే, ఈ గణపతి దేవుడు మేధావి మన తెలుగు నేలకు సంబంధించి మొదట మనం గమనించుకోవాలి. ఈ తెలుగు నేలకు సంబంధించి మనం గమనిస్తే దివిసీమ అనే ఒక ప్రాంతం ఉందమ్మా. ఈ దివిసీమ, వెలనాడు, నెల్లూరు, ఈ మూడిటితో ఆయనకున్నటువంటి చెలిమి, ఈ మూడు ఏరియాలతో ఆయనకున్నటువంటి చెలిమి గమనించాలి. చూడండి, దివిసీమ మీరు అప్పుడప్పుడు వినుంటారు. గ్రూప్ 2లో కూడా ఒక పాయింట్ అడిగాడు, తెలుసో లేదో మీకు. పెదగాలివాన అనేది విన్నారు ఎప్పుడైనా మీరు? 1970 చెప్పండి. పెదగాలివాన ఎప్పుడు జరిగింది? ఎప్పుడు? నేను అట్లా పుట్టలేదు సార్, ఇప్పుడు ఎందుకు నాకు అంటావా? సినిమా చూడలా? గుండెల్లో గోదారే చూడలా?
చెప్పాయా ఇప్పుడు 70? మీ బర్త్డేనా మీ అవ్వదే? ఏది చెప్తేట నాకు అర్థం కాదు. తర్వాత ఎట్టా బ్రేక్ టైంలో ఎట్టా మీరు పట్టాలి, మీరు పట్టకపోతే నేను పట్టుకొని వచ్చేసి ఇక్కడ పెట్టాలి, తప్పదు. ఆ బిట్ అడిగాడు కాబట్టి చెప్తున్నా. గుండెల్లో గోదావరి సినిమా చూస్తుంటే అది కూడా అక్కడ బిట్ రాసుకునేవాళ్ళే. మీరు ఎగ్జామ్ హాల్కి బుక్ ఎట్ట చిన్న బుక్ ఎత్తుకోపోరు, అట్ట ఎత్తుకోపోకుండా ఉండకూడదు. మనం సినిమాకు పోయినా ఒక చిన్న నోట్ బుక్ జోబులో పెట్టుకొని పర్సులో పెట్టుకొని తీసుకోకపోతే ఆడైనా బిట్టు దొరికితే లటక్కని రాసుకోవచ్చు. సరే, లటక్కు పటక్కు ఇక్కడ గమనించండి దయచేసి, బిట్లు కావాలి కదా మనకు. దివిసీమ. మరి ఈ దివిసీమ ఉప్పెన అనేది అన్నాడు పెద్దగాలం. దివిసీమ ఉప్పెన. దివిసీమ ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతాన్ని గణపతి దేవుని యొక్క పాలనా కాలంలో చూడండి ఒక ప్రముఖుడు పరిపాలిస్తున్నాడు. ఆయన పేరు పెనచోడు. చూడండి ఇక్కడ వినండి. ఫస్ట్ పెనచోడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ పెనచోడు పరిపాలిస్తూ ఉంటే ఆ పెనచోడు యొక్క రాజ్యాన్ని ఈయన ఆక్రమించడమే కాకుండా, దివిని పాలిస్తున్న పెనచోడు యొక్క రాజ్యాన్ని ఈయన ఆక్రమించడమే కాకుండా, ఆయనకు 2 కుమార్తెలు ఉన్నారు, నారాంబ, పేరాంబ. ఈ నారాంబ పేరాంబ లేదా నారమ పేరమ, నారాంబ పేరాంబలను వివాహం ఆడాడు. నారాంబ పేరాంబలను వివాహం ఆడే కాకుండా గణపతి దేవుడు వారికిద్దరికి ఒక సోదరుడు ఉన్నాడు. ఆయన పేరు జాయప సేనాని లేదా జాయప. ఇక్కడ ఏమేం పేర్లు వచ్చాయి? నారాంబ, పేరాంబ. ఈ నారాంబ పేరాంబల యొక్క సోదరుడు ఎవరు? జాయప సేనాని లేదా జాయప సేనాని. మొదట ఆయన జాయప, తర్వాత ఆయన గజదళాధికారిగా గజవాహినికి గజసాహినిగా నియమించాడు. అంటే బహుశా అడుగుంటాడు నారాంబ పేరాంబ, మా తమ్ముడికి ఏదో ఒకటి చూపించబోయా, నువ్వేమో రాజు అయిపోతుంది అని అడుగుండొచ్చు, లేదా ఆయన కూడా అడుగుండొచ్చు స్వయంగా. సరే రా అని చెప్పి ఆయన తన రాజ్యానికి తీసుకుపోయి ఏ హోదాలో ఆయన పెట్టడం జరిగింది? గజదళాధికారిగా గజసాహినిగా పెట్టడం జరిగింది. అంతటితో అయిపోదు మనకు బిట్టు. ఈ మేధావి అయినటువంటి జాయప సేనాని నృత్య రత్నావళి, వాద్య రత్నావళి, గీత రత్నావళి అనే 3 పుస్తకాలను సంస్కృత భాషలో రాశాడు. నృత్య రత్నావళి 3 సార్లు అడిగాడు బిట్టు గ్రూప్స్ లో. నృత్య రత్నావళి, వాద్య రత్నావళి, గీత రత్నావళి. ఇవి ఏ భాషలో ఉన్నాయమ్మా? సంస్కృత భాషలో ఉన్నాయి. కాబట్టి జాయప సేనాని నృత్య రత్నావళి అనేది ఎక్కువగా ఫేమస్. ఈ నృత్య రత్నావళిని ఆధారంగా చేసుకుని రూపొందించబడిన నృత్యమే పేరిణి శివతాండవం. పేరిణి శివతాండవం. ఇక్కడ చూడమ్మా, పేరిణి శివతాండవం అనేటటువంటిది పేరులో ఉన్నట్టుగా శివుని యొక్క ఆలయాలలో లేదా యుద్ధానికి పోయే సమయాలలో ప్రేరణ కోసం చేసే శివతాండవాన్ని పేరిణి లేదా ప్రేరణి శివతాండవం అనేవారు. ఈ ప్రేరణ లేదా ప్రేరిణి శివతాండవాన్ని ఏ గ్రంథములోని నృత్య గతుల ద్వారా సృష్టీకరించవచ్చు అంటే నృత్య రత్నావళి. నృత్య రత్నావళి ఏ భాషలో ఉంది అంటే సంస్కృత భాషలో ఉంది. నృత్య రత్నావళి రాసింది ఎవరు అంటే జాయప సేనాని. జాయప సేనాని ఏ హోదాకు చెందినటువంటి వ్యక్తి? గజసాహిని. జాయప సేనాని ఎవరికి అంటే జాయప సేనాని గణపతి దేవుడికి ఏమవుతాడు? బావా గజ్జగల్లు మన్నదు గుండె జల్లు మన్నదు అన్నట్టుగా ఏ సినిమాదే? బావా బావుమర్ది. నేను అందుకే ఇక్కడ కొన్ని హింట్లు చెప్తే అట్టన్నా గుర్తు పెట్టుకుంటారని చెప్పి అన్ని 1000 బిట్లు గుర్తు పెట్టుకోవాలి మీరు. ఎట్లా సాధ్యం అవుతుంది అంటే కొన్ని కొండ గుర్తులు, అంతకు మించి ఏమీ లేదు. నేను కొండ గుర్తులు చెప్పినా మీకు అది గుర్తు రాకుండా కొండకాకి పిల్ల దాని అంటే నేనేం చేయలేను. ఇంకా రట్టగా అనాల్సిందే, అంతే కదా. నేనేం చేయగలను? ఎగ్జామ్ హాల్లో మీరు కూర్చుంటారు, మీ ముందు ఉంటుంది మానిటర్. కాబట్టి దయచేసి ఇక్కడ మీరు గమనించాలి, జాయప సేనాని గజసాహిని మేధావి. అయితే
పేరిణి శివతాండవం అంటే వెంటనే మనకు గుర్తుకు రావాల్సిన మరో ఇక్కడ రాదు, ఈ ఏరియాలో కాదు, కానీ వెంటనే చెప్పుకోవాలి. ఆమె పేరు మాచల్ దేవి. మాచల్ దేవి, మాచల్ దేవి. ఈ మాచల్ దేవి ఎవరు అంటే చివరి పాలకుడైన రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన నర్తకి. ఈ నాట్యాన్ని ఆధునికంగా తెలుగు నేలలో, ఇరు తెలుగు రాష్ట్రాలు తెలుసు, తెలుగు నేల అంటే అదే, ఇరు తెలుగు రాష్ట్రాల్లో వాటిని ఆధునికపరిచి పెద్ద పెద్ద సభల్లో కూడా నాట్యము చేసేటట్టు అనేక మందికి శిక్షణ ఇచ్చి దాన్ని పేరిణి శివతాండవాన్ని ఆధునికపరిచినటువంటి మేధావి నటరాజ రామకృష్ణ. నటరాజ ఈ బిట్ అడిగాడు గ్రూప్స్ లో. నటరాజ రామకృష్ణ, నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవాన్ని ఆధునీకరించిన, పేరిణి శివతాండవాన్ని ఆధునీకరించిన ప్రముఖుడు, నృత్యకారుడు, మేధావి నటరాజ రామకృష్ణ. వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఇక్కడ మీకు బ్రేక్ తర్వాత ఒక వీడియో కూడా ప్లే చేస్తాను, డాన్స్ కి సంబంధించి టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చేస్తుంది అక్కడ, నో ప్రాబ్లం. జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటే గ్రూప్స్ పోస్ట్ మీ వశమవుతుంది. కరెక్ట్ చెప్తున్నాను నేను. కాబట్టి నటరాజ రామకృష్ణ అభివృద్ధి పరిచాడు. ఓకేమా. గణపతి దేవుడు అనేటటువంటి వ్యక్తి ఈ మేధావి. అలాగే వెలనాటి పృథ్వీశ్వరుడు అనేటటువంటి వ్యక్తిని నెల్లూరుకు చెందినటువంటి తిక్క భూపతి లేదా చోడ తిక్కన సహాయ సహకారాలతో ఇరువురు కలిసి వెలనాటి పృథ్వీశ్వరుణ్ణి చంపడం జరిగింది. ఆయన తల తెంపడం జరిగింది. తల తెంపడమే కాకుండా ఇరువురికి అంటే గణపతి దేవుడికి మరియు తిక్క భూపతి లేదా చోడ తిక్కనకు ప్రధానంగా ఉన్నటువంటి బిరుదు పృథ్వీశ్వర శిర కందుక క్రీడా వినోద. పృథ్వీశ్వరుని యొక్క శిరస్సు అంటే తలను కందుక క్రీడ ఫుట్బాల్ లాగా ఆడుకున్నవారు. పృథ్వీశ్వర శిర కందుక క్రీడా వినోద. పృథ్వీశ్వర శిర కందుక క్రీడా వినోద. పృథ్వీశ్వర శిర అసర్గలు, పై చుక్క, పై డాటు, కింద డాటు కాదు, పై సున్నా, చిన్న సున్నా, కింద చిన్న సున్నా, ఇది అసర్గలు అంటారు. అంతఃపురం అని చదవాలి, ఇక్కడ ధ్వని వస్తుంది. అంతఃపురం అనకూడదు, అంతఃపురం. అట్లా పృథ్వీశ్వర శిర కందుక క్రీడా వినోదా. అలాగే గణపతి దేవుడికి సకల దేశ ప్రతిష్టాపనాచార్య అని, ఆంధ్ర దేశాధీశ్వర అని, ఆంధ్ర దేశాధీశ్వర అని బిరుదులు ఉన్నాయి. సకల దేశ ప్రతిష్టాపనాచార్య, సకల దేశ ప్రతిష్టాపనాచార్య. పృథ్వీశ్వర శిర కందుక క్రీడా వినోద. అవునమ్మా, ఓన్లీ జెంట్సే చేస్తారు. తదుపరి దశలో స్త్రీలు కూడా నేర్చుకున్నారు. ఓకేనా. ఇక్కడ జెంట్సే చేయాల్సిన అవసరం లేదు. అంటే యుద్ధానికి పోయే సందర్భంలో వాడు అందుకే ప్రేరణగా శివాలయాల్లో ప్రధానంగా చేసేది. శివాలయాల్లో ప్రధానంగా చేసే తర్వాత క్రమక్రమంగా దీన్ని మహిళలు కూడా నేర్చుకోవడం జరిగింది. అంతెందుకు, కూచిపూడి లాంటి వాటిని మొదట భాగవతులు అనేటటువంటి వారు ప్రధానంగా పురుషులే చెప్తూ ఉండారు కూచిపూడిని. క్రమక్రమంగా కూచిపూడిని ఎవరిని కూడా నేర్చుకోవడం జరిగింది, స్త్రీలు కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు ఎక్కువగా పాపులర్ అవుతున్నది మీకు కూచిపూడి నాట్యం అంటే వెంటనే జ్ఞప్తికి వచ్చేటటువంటిది మీకు అందరికీ తెలుసు, యామిని పూర్ణ తిలకం. మనం స్వతంత్రోద్యమంలో కూడా గమనిస్తాం. అలాగే మంజు భార్గవి, రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులు. అందుకే మీకు వీడియో ప్లే చేస్తానమ్మని చెప్పా. చక్కగా సినిమా చూసినట్టు వచ్చేస్తుంది మైండ్ లోకి. మీకు ఇబ్బంది ఏం లే. దానికోసం నేను 30 రోజులు కష్టపడ్డా. మీరు 15 నిమిషాల్లో చూస్తారు దాన్ని, అంతే, నో ప్రాబ్లం. ఏవా తెలుసుకుంటూ మీరు మలుచుకుంటూ ఉండాలి, అంతే. 2వ యూనిట్ అయిపోయిందంటే మన దగ్గర 30 బిట్లు హిస్టరీ బిట్లు వచ్చేసినట్టు. 3వ యూనిట్ అయిపోతే 45 బిట్లు రెడీగా ఉన్నట్టు. 5వ యూనిట్ అయిపోతే
60. 5వ యూనిట్ అయిపోతే మీరు ఎగ్జామ్కి పోయి ఏం వెతుక్కోకూడదు, అక్కడ పేపర్కు అతుక్కోవాలి మీరు, అంతే. ఇది కన్స్ట్రక్టివ్గా పోతున్నాం మనం, కన్స్ట్రక్టివ్గా పోవాలి కూడా. రైట్, గమనించండి అమ్మా. కాబట్టి గణపతి దేవుడు ఈ రకమైనటువంటి ప్రాధాన్యత కలిగిన వ్యక్తి. అంతేకాకుండా గణపతి దేవుని యొక్క పాలనా కాలంలో మరో ప్రత్యేకత, నాయంకర వ్యవస్థకు పునాదులు వేశాడు ఈయన. నాయంకర ఏ వ్యవస్థ? నాయంకర వ్యవస్థకు పునాదులు వేశాడు ఈయన. మిత్రులారా, ఇక్కడ మీరు గమనించండి, నాయంకర వ్యవస్థకు ఈయన గణపతి దేవుడు పునాదులు వేస్తే, ఎవరు పునాదులు వేస్తే? గణపతి దేవుడు పునాదులు వేస్తే, ఈ నాయంకర వ్యవస్థను చాలా గొప్పగా స్థిరీకరించినటువంటిది గణపతి దేవుని కుమార్తె అయినటువంటి రుద్రమదేవి. ఆ తర్వాత దాన్ని బాగా ఇంకా పటిష్టపరిచి దాన్ని ఇంకా వ్యాప్తిలోకి తీసుకొచ్చిన వ్యక్తి, ఇంకా దాన్ని పెంచినటువంటి వ్యక్తి రెండవ ప్రతాపరుద్రుడు. అసలు ఈ నాయంకరులు అంటే ఎవరు అంటే, కాకతీయుల యొక్క పాలనా కాలంలో వారికి సామంతులుగా ఉంటూ అక్కడ వచ్చేటటువంటి రెవెన్యూను తమ అవసరాలకు మిగులును ఉంచుకుని మిగిలిన దాన్ని భాండాగారాధికృతుడి వద్దకు చేర్చి, అంటే కోశాధికారి దగ్గరకు చేర్చి, ఆ రాజ్య ఆర్థిక పరిపుష్టిలో తాము భాగస్వాములయ్యేటటువంటి అటు సైనిక నిర్వహణ అంటే డిఫెన్స్ సెక్టార్ లో ఉంటూ, రెవెన్యూ దృక్పథంలో కూడా వాడికి సహాయం. రెండు రకాలుగా, ఎప్పుడైనా కానీ రాణి రుద్రమదేవిపై కానీ ఎవరైనా కానీ దాడి చేసినట్లయితే, లేదా గణపతి దేవుడి పైకి ఎవరైనా దాడి చేసినట్లయితే, రెండవ ప్రతాపరుద్రుడి పైకి ఎవరైనా దాడి చేసినట్లయితే మేము ఉన్నాం అని ముందుకు వచ్చేటటువంటి నాయంకురులే. ఫర్ ఎగ్జాంపుల్ కాయస్థ జన్నిగ దేవుడు, ఫర్ ఎగ్జాంపుల్ కాయస్థ అంబదేవుడు, ఫర్ ఎగ్జాంపుల్ గోనగన్నారెడ్డి, ఫర్ ఎగ్జాంపుల్ రేచర్ల ప్రసాదాదిత్యారెడ్డి, ఫర్ ఎగ్జాంపుల్ రేచర్ల రుద్రారెడ్డి, రేచర్ల గణిపిరెడ్డి. రేచర్ల వంశస్థులందరూ ఈ యొక్క కాకతీయ రాజ్యానికి ఎంతో సేవలు చేసినటువంటి మహనీయులు. ఇప్పుడు మీకు నేను ఒక పేరు చెప్తున్నా, రేచర్ల ప్రసాదాదిత్యారెడ్డి అన్న రుద్రమదేవికి చాలా సన్నిహితుడు. రుద్రమదేవి రకరకాల కష్టాల్లో కొన్ని కారణాల వల్ల ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వ్యక్తి రేచర్ల ప్రసాదాదిత్యారెడ్డి. సినిమాలో అజయ్, రుద్రమదేవి సినిమాలో అజయ్ అనే ఆ వ్యక్తి పాత్ర, అజయ్ అనే ఒక హీరో ఉన్నాడు కదా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు, ఆ పాత్ర అది చలనచిత్రంలో. ఇప్పుడు నేను చెప్పిన రేచర్ల రుద్రారెడ్డి ఓకే, రేచర్ల వంశం ఓకే, గోనగన్నారెడ్డి అన్న మీకు వెంటనే ఎవరు గుర్తుకొస్తారో నాకు తెలుసు. నేను అందులో అక్కడ వినండి ఫస్ట్. వీళ్ళందరూ ఎవరో మాట్లాడుతున్నారు, ఉదాహరణ చెప్తున్నారు. నాయంకరులు, కోఆపరేట్ చేసేవాళ్ళు, వాళ్ళు రాజ్యానికి చాలా మంది, కొంతమంది తిరుగుబాట్లు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే మీరు గమనించండి, నీతి శాస్త్ర ముక్తావళి లాంటి గ్రంథాలు, ప్రధాన నైతిక గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, ఇక్కడే మీరు గమనించాలి, నాయంకరుల మొత్తం సైన్యం ఎంతో, రాజు ఒక్క సైన్యం మొత్తం అంటే ఓన్లీ రాజు సైన్యం దాదాపుగా దానికి డబల్ ఉండాలా. నాయంకరుల మొత్తం సైన్యం 1,00,000, ఇప్పుడు రాజు సైన్యం ఎంత ఉండాలి సపరేట్ గా? 2,00,000. అంటే ఇది 1,00,000, అది 2,00,000 ఉండాలి. ఒకవేళ వీళ్ళ సైన్యం 1,00,000 ఉండి రాజు సైన్యం 50,000 ఉండేది అనుకో, వీళ్ళు రాజుని వేసేస్తారు అందరూ కలుసుకొని. మనకు ఢిల్లీ సుల్తానుల చెహల్గని కోట ముందు చూడండి, 40 మంది సర్దార్లు, అట్లా అవుతుంది పరిస్థితి. కాబట్టి దయచేసి మీరు గమనించాలి, నాయంకరుల యొక్క డ్యూటీ, ప్రైమరీ డ్యూటీ ఏంటంటే ఆడ ప్రొటెక్ట్ చేయడం, రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రెవెన్యూను ఈ రాజ్యానికి సహాయ సహకారాలు అందించడానికి, ఇలా రాజ్యం ముందుకు పోవాలి అంటే డెఫినెట్ గా ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్లు మొత్తం వసూలు చేసుకుంటూ వాళ్ళు అక్కడ స్వతంత్ర పాలకులు ఆయా పరిసర ప్రాంతాలు. కానీ వీళ్ళకి సామంతులు. ఎవరికి సామంతులు? కాకతీయులకు సామంతులు. అది గణపతి దేవుడు కావచ్చు, రుద్రమదేవి కావచ్చు, రెండవ ప్రతాపరుద్రుడు కావచ్చు. దానికి ఉదాహరణగా మీకు నేనేం చెప్పాను, గోనబుద్ధారెడ్డి, రేచర్ల రుద్రారెడ్డి, రేచర్ల గణిపిరెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యారెడ్డి, గోనబుద్ధారెడ్డి, గోనగన్నారెడ్డి లాంటి పేర్లు ఇవి దానికి ఉదాహరణలు. కాబట్టి నాయంకర వ్యవస్థ అనేటటువంటి దాన్ని ప్రారంభించింది మాత్రం గణపతి దేవుడు. తదుపరి రుద్రమదేవి కాలంలోను మరి ఎక్కువ నాయంకరులు ఉండింది రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో ఉండడం జరిగింది. అలాగే
గణపతి దేవుడు అనేక తటాకములను నిర్మించాడు. తటాకములు నిర్మించాడు. ఈ తటాకములలో రామప్ప చెరువు ఎగ్జాంపుల్, పాకాల చెరువు ఎగ్జాంపుల్, నెల్లూరు చెరువు, లక్నవరం చెరువు, ఎట్సెట్రా. ఇక్కడ చూడండి, రామప్ప చెరువు. ఇది రామప్ప చెరువు అనేటటువంటిది ఉమ్మడి వరంగల్ జిల్లా పాలంపేటలో ఉన్న రామప్ప దేవాలయానికి ఎగువన ఉంటుందమ్మా. ఇక్కడ బిట్టు రామప్ప దేవాలయం మీద కూడా పడుతుంది ఆర్కిటెక్చర్ లో. చూద్దాం. ఎప్పుడు కాకతీయులు రాజ్యములో చెరువులు నిర్మించినప్పటికీ కూడా అవి గొలుసు కట్టు చెరువులు అంటారు వాటిని. అంటే పై చెరువు నిండి ఆ పై చెరువు అలుగు పోసిన తర్వాత, అలుగు పోయడం అంటే నీళ్లు కిందకి రాబడిన తర్వాత దాన్ని అలుగు పోయడం అంటారు. అంటే మాతృ చెరువులో నుంచి అవి అలిగి, అదే పేరు, అట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి, అలిగి నీళ్లు కిందకు వస్తూ ఉన్నాయి. వాడిని మళ్ళీ ఇంకో చెరువు నిండుతుంది, దాని కింద చెరువు నిండుతుంది, దాని కింద చెరువు నిండుతుంది. దీని ఏమంటారు? గురుత్వాకర్షణ శక్తి ద్వారా తటాకాలను నింపే ప్రక్రియ. ఈనాడు లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నాం మనం, ఎత్తిపోతల పథకము. ఒక ప్రాంతము నుంచి ఇంకొక ప్రాంతానికి నీటిని ఎత్తిపోతల పథకం దృక్పథంలో, లిఫ్ట్ ఇరిగేషన్ లో మనం ముందుకు తీసుకొస్తుంటే, ఆనాడు ఆ రకమైనటువంటి విద్యుత్ అవసరాలు, విద్యుత్ సౌకర్యాలు లేని సందర్భాలలో రుద్రదేవ అవి ఎట్లా ఏంది అనేటటువంటిది మనం అక్కడ తటాక దృక్పథాన్ని మనం కూడా గమనించుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ సంఖ్యలో మెజారిటీ ఆఫ్ ట్యాంక్స్, ఈ సరస్సులను అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మేధావి ఈయన ఎవరైనా గణపతి దేవుడు. వాటిలో నెల్లూరు చెరువు అన్నాను. ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు అంటే స్వర్ణాల చెరువు అంటున్నారు. అయితే ఇక్కడ చెరువు అన్నా వచ్చింది కాబట్టి పదం, ఇంకొక పదాన్ని కూడా మీకు ఉచ్చరించాల్సిన బాధ్యత ఉంది. గణపతి దేవుని యొక్క సోదరి ఉన్నది, మైలాంబ అని పేరు. ఆమె బయ్యారం చెరువు, ఇది ఖమ్మం ప్రాంతంలో బయ్యారం చెరువు శాసనాన్ని జారీ చేసింది. బయ్యారం చెరువు దగ్గర దొరికింది కాబట్టి దీనికి ఏం పేరు వచ్చింది? ఇన్స్క్రిప్షన్ కి ఏం పేరు వచ్చింది? బయ్యారం చెరువు శాసనం అనే పేరు వచ్చింది. దీన్ని గణపతి దేవుని యొక్క సోదరి అంటే మహాదేవుడి కుమార్తె ఎవరామె? మైలాంబ. ఇక్కడ అంబ అనే పదం ఇప్పుడు అమ్మ అంటున్నాం. మైలాంబ జారీ చేయడం జరిగింది. దీంట్లో కూడా కాకతీయ రాజ్యానికి సంబంధించినటువంటి చాలా వివరణలు ఉన్నాయి. కాబట్టి మైలాంబ జారీ చేసినటువంటి శాసనం బయ్యారం చెరువు శాసనం. అంటే ఇక్కడ చూడండి, అంటే ఆనాడు ఎవరికైనా సద్గతులు రావాలి అంటే, మంచి గతులు రావాలి అంటే 7 మంచి పనులు చేయాలని చెప్పాము అన్న కూడా మీకు. ఆ 7 ఏంటమ్మా? 1 తటాకాలను నిర్మించడం అంటే చెరువులు నిర్మించడం. 2 ప్రబంధ రచన గావించడం, పుస్తక రచన గావించడం. 3 దేవాలయాలు నిర్మించటం. 4 దేవాలయాలే కాకుండా విద్యాలయాలు నిర్మించటం. 5 వన విస్థాపన అంటే అడవులను అభివృద్ధి చేయడం. 6 నిధి నిక్షేపాలను భూమిలో పాతి పెట్టడం. 7 స్వసంతానాన్ని కలిగి ఉండటము. కాబట్టి 7 మంచి పనులు చేస్తే సద్గతులు ఉంటాయనేటటువంటి ఆచార సాంప్రదాయం ఉన్నది. కాబట్టి దానికోసమే కాకపోవచ్చు, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టర్, పశు గణాభివృద్ధి కోసం కావచ్చు, లేదా సాగునీరు తాగునీటి అవసరాల కోసం కావచ్చు, అద్భుతమైనటువంటి చెరువులను వారు త్రవ్వించడం జరిగింది. బహుశా అవి నేటికి కూడా ప్రజల దాహార్తిని, పశు గణాభివృద్ధికి కావాల్సినటువంటి నీటి సౌకర్యాలను అందిస్తూ ఉన్నాయనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోరాదు. ఇప్పటికీ కూడా చెరువు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా చెయ్యి పైకెత్తితే వాళ్ళకి స్వర్ణ కంకణం దొరుకుతానయా? నేను మీ పరిసర ప్రాంతాల్లో చెరువులు ఉంటాయి. ఇప్పుడు సర్వేపల్లి కాలువ అని ఉందో చూడండి, ఆ నుంచి నీళ్లు ఎక్కడికి పోతాయి? సర్వేపల్లి చెరువులోకి పోతాయి.
జాఫర్ సాహెబ్ కాలువ అని ఉంది, గమనించారా? అక్కడి నుంచి నీళ్ళు ఎక్కడికి పోతాయి? మైపాడు చెరువులోకి పోతాయి. ఆ చెరువు నిండిపోతే నెక్స్ట్ చెరువు లేదు, ఇక సముద్రమే. అందుకే మీరు గమనించండి, చెరువులు ఇప్పుడు నెహ్రూ గారు ఒక మాట అన్నారు, సరే ప్రాజెక్టులు కట్టేటప్పుడు అన్నాడు ఆ మాట. ఏమన్నాడు ఆయన? ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అన్నాడు. చాలా గొప్ప మాట, మంచి మాట బై పండిట్ జవహర్లాల్ నెహ్రూ. మరి ఆనాడు ఈ యొక్క ఆనకట్టలు కట్టేటటువంటి స్థితిగతి లేదు కాబట్టి, అంటే కొన్ని మట్టి కట్టలు కట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ అంతా హైడ్రో ఎలక్ట్రిసిటీ బహుళార్థ సాధక ప్రాజెక్టులు కాదు కదా. అందుకని ఈయన కాలంలో ఈ రకమైనటువంటి అభివృద్ధి సాగిందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎవరి కాలానికి సంబంధించి? గణపతి దేవుని కాలానికి సంబంధించి. కాబట్టి నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఈయన తన రాజధానిని 1254 సంవత్సరంలో హన్మకొండ నుంచి పూర్తిగా ఎక్కడికి మార్చాడు అంటే వరంగల్ లేదా ఓరుగల్లుకు మార్చాడు. వరంగల్ లేదా ఓరుగల్లుకు మార్చాడు. అలాగే గణపతి దేవుని యొక్క పాలనా కాలంలో రామప్ప దేవాలయం, చూడండి, రామప్ప దేవాలయం, చాలా దేవాలయాలు నిర్మించాడు ఈ మహనీయుడు. ఈ రామప్ప దేవాలయం అనేటటువంటిది చాలా ప్రాధాన్యత పొందింది. 1213లో నిర్మించాడు దీన్ని, క్రీస్తు శకం లేదా అనోడమని. 1213లో నిర్మించిన రామప్ప దేవాలయం అంటే 13వ శతాబ్దంలో నిర్మించారు. అంతే కదమ్మా, 1213 అంటే శతాబ్దం ఏది వస్తుంది మనకు? 13వ శతాబ్దంలో నిర్మించారు. ఈ రామప్ప దేవాలయం ఏకతల ఆలయం, అంటే ఒక దేవుణ్ణే పూజిస్తారు గర్భగుడిలో. ఇది నక్షత్రాకార వేదికపై నిర్మించారు. గమనించండి, ఇక్కడ ఇది నక్షత్రాకార వేదికపై నిర్మించారు. అంటే ఇది నిర్మించింది గణపతి దేవుని కాలంలోనే, కానీ ఈయన కాదు, స్వీయ పర్యవేక్షణ. రేచర్ల రుద్రుడు స్వీయ పర్యవేక్షకుడు రేచర్ల రుద్రుడమ్మ. చూడండి, రేచర్ల రుద్రుడు అనేటటువంటి ఈ ప్రముఖుడు నక్షత్రాకార వేదిక పైన ఏకతల ఆలయమైనటువంటి ఆలయాన్ని, అంటే రామప్ప దేవాలయాన్ని 13వ శతాబ్దంలో 1213లో నిర్మించాడు. ఈ రామప్ప దేవాలయం ఏదైతే ఉందో, ఈ రామప్ప దేవాలయంలోని దేవుణ్ణి రామలింగేశ్వరుడు అంటారమ్మా. ఏమంటారు? రామలింగేశ్వరుడు. ఈ రామలింగేశ్వరుని పిలువబడినటువంటి ఈ ఆలయానికి ఎదురుగా నంది ఉంటుందమ్మా. ఇక్కడ నంది, ఈ నంది గొప్పతనం ఏంటంటే, నువ్వు ఉత్తరం వెళ్ళినా, దక్షిణం వెళ్ళినా, తూర్పు వెళ్ళినా, పశ్చిమం వెళ్ళినా, లేదా అష్టదిక్కుల్లో ఏ వైపు నుంచి నువ్వు చూసినా నీ వైపే చూస్తుంది. అదేం తల తెప్పదు, తలేం తెప్పదు. కానీ ఆ శిల్పుల యొక్క ప్రత్యేకత, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, నువ్వు తూర్పు వైపు నుంచి చూడు, దొంగ అన్నట్టుగా మన ప్రదేశం, వెనక్కు పో నేను చూస్తుంది, ముందుకు పో నేను చూస్తుంటుంది. పర్ణాయా, ఇది ఎట్ట సాధ్యమో? దాని మెడలో ఏమైనా స్ప్రింగ్ ఉందా అంటే లేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ స్కల్ప్చర్స్. ఇండియన్స్ యొక్క సునిశ్చితమైన ఆలోచన బుద్ధి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇది గొప్పది. ఈ రామప్ప దేవాలయ యొక్క అభివృద్ధి కొరకు ఆ ఎగువన రామప్ప చెరువు నిర్మించడం జరిగింది. అసలు ఈ రామప్ప ఎవరంటే, కొంతమంది చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే, శిల్పి. ఎక్కడో కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చినటువంటి ఇటుక, ఈ ఇటుక ప్రత్యేకత అంటే నీటిలో తేలుతుంది. రామప్ప దేవాలయంలో ఇటుక ప్రత్యేకత నీటిలో తేలేటటువంటి స్వభావం ఉంది. రామప్ప దేవాలయం ఇటుక యొక్క ప్రత్యేకత. మనం ఇటుక ఇప్పుడు మామూలుగా ఇటుక తీసుకుని నీళ్ళలో వేస్తే ఏమవుతుంది? మునిగిపోద్ది. కానీ ఆ ఇటుక తీసుకుని నీళ్ళలో వేస్తే నీటిపైన బెండు వలె తేలి ఉంటుంది. అంతేకాదు, ఈ రామప్ప దేవాలయంలో పేరిణి, చూడండి, పేరిణి శివతాండవం ఏదైతే ఉందో ఆ భంగిమలతో కూడినటువంటి, బహుశా జాయాపా సేనాని రాసినటువంటి నృత్య రత్నావళిలో ఉన్నటువంటి భంగిమలను దీంట్లో మనం గమనించవచ్చు. ఇక్కడే నాగిని విగ్రహం, మదనిక విగ్రహం లాంటి విగ్రహాలు ఉన్నాయి. నాగిని, నాగిని, మదనిక,
వంటి విగ్రహాలు ఉన్నాయి. నేను స్వయంగా పరిశీలించాను దీన్ని. ఇక్కడ ఒక మహిళ ఉంటుందమ్మా, ఆమె పావుల ఆటలాడించే మహిళ. ఆమె కళ్ళు తెల్లగా ఉంటాయి. శిల్పంలో ఎట్లుంటాయి తెల్లగా అంటే, మనకు మామూలుగా చాలా మంది కళ్ళును గమనించాలి, కొంతమందికి వైటిష్, అక్కడ వైట్ గా ఉంటుంది కళ్ళు. ఇప్పుడు మీరు కొంతమంది కళ్ళు, స్నేహ ఉల్లాల్ అని ఒక హీరోయిన్ ఉండేది మనకు, స్నేహ ఉల్లాల్. మీరు తెలుసా అమ్మాయి? చూసారు సినిమాల్లో, చాలా సినిమాల్లో నటించింది కూడా, తెలుగులో కూడా. అమ్మాయి కళ్ళు చూడండి ఒకసారి. ఇంకొక ఆమె కూడా ఉందిలే, మీకు తెలుసు ఎవరా అంటే. నేను ఏం చెప్తున్నానంటే, అక్కడ పాముల ఆట ఆడించే మహిళ అంటే తన స్వయంగా తన భర్తకు ఆమె పాములను ఆడించి, అంటే ఆడిస్తూ అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి ధనం ఏదైతే ఉందో ధనం ద్వారా కుటుంబ జీవనాన్ని సాగించుకుంటే మహిళల యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ కు నిదర్శనం. అది కూడా గమనించుకోవచ్చు. అలాగే మీరు ఈ రోజు ధరించేటటువంటి ఎత్తుమడయాల చెప్పులు, హై హీల్స్, నాకు నిజంగా నిన్న రాత్రి 8 గంటల దాకా దానికి ఒక సైజు ఉంటుందని తెలియదు. నిన్న వేరే కారణం వలన షాపుకు పోతే నేను హై హీల్స్ లాంటివి 39, 37 అన్నది అమ్మాయి. నాకు అర్థం కాల. అంటే దాని యొక్క సైజ్ అంటే అక్కడ హై హీల్స్ కూడా సైజు ఉంటుందా? అంటే మామూలుగా మనం ఏమంటాం 7, 8, 9, 10 అంటాం, అక్కడ దాకా తెలుసు. నేను కొత్త విషయం తెలుసుకున్నా, నా మైండ్ బ్యాంకులో రాసుకున్నా. అదేం విట్టుబడదు కానీ, అంటే నేను రామప్ప దేవాలయంలో ఎప్పుడో చూసినటువంటి ఆ ఎత్తుమడాలు చెప్పులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు మీరు వాడుతున్నారు అంటే, మనం వాడుతున్నాము అంటే మనకంటే చాలా అడ్వాన్స్ గా ఉన్నారు వాళ్ళు టెక్నాలజీలో లేదా అలంకరణలో అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి నాగిని, మదనిక లాంటివే కాకుండా అక్కడ మరో ప్రత్యేకత, ఒక స్త్రీ యొక్క చీరను ఒక కోతి లాగుతూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, గుడిలోకి మనం పోబోతున్నాం, కోతి పనులు చేయబాకని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు ఉంటుంది. నువ్వు చేయాల్సింది అంటే మనశ్శుద్ధితో భగవంతుని యొక్క అర్చన. ఎంత గొప్ప విషయం ఇది, తెలియకుండా నాటి శిల్పులు మరో ప్రత్యేక. అలాగే రామాయణ మహాభారత గాథలను అక్కడ శిల్పీకరించి ఉంటారు దేవాలయం మీద. అక్కడ పోయిన తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చోమంటారు. ఎప్పుడైనా మీరు గమనించి దైవ దర్శనం అయిన తర్వాత మనకు ఏం చేస్తారు? తీర్థం ఇస్తారు. ఏముంటుందమ్మా దాంట్లో? తులసి, తులసి, చెప్పు. తులసి, శనగపప్ప, అమ్మా పచ్చకర్పూరం వేసిన ఆ నీళ్ళు ఏమి నీళ్లు? అది కొబ్బరి నీళ్ళు కావచ్చు, అది మామూలు నీళ్లు కావచ్చు. దాని అర్థం ఏంటంటే, ఈ కర్పూరానికి, అమ్మాయి చెప్పినట్టు కర్పూరానికి, ఈ అమ్మాయి చెప్పినట్టు తులసి ఆ నీళ్లకు మనం స్వీకరిస్తే అప్పుడు దాకా మనం చాలా టైం భగవంతుడు దర్శించాలని భోజనం చేయకుండా లేదా రకరకాలుగా ప్రయాణాలు కూర్చొని అక్కడికి పోతాం కాబట్టి ఆ వికారాన్ని తగ్గించే గుణం ఉంటుంది దాంట్లో. అందుకనే ఇలాగే అబ్బా ప్రాణం లేచి వచ్చినట్టుందయ్యా అని అక్కడ 5 నిమిషాలు అట్లా కూర్చొని మళ్ళా చీర ఎక్కడ కొన్నావక్క ఇక చెప్పుకోవాల్సింది. అబ్బా ఎంత గొప్ప ఆ రామాయణ, ఆ మహాభారత ఇతిహాస దృక్పథం, ఆ రాముడి బొమ్మ, లక్ష్మణుడి బొమ్మ, ఆ యొక్క సీత బొమ్మ, లేదా ఎంత గొప్ప వాళ్ళు వీళ్ళు మంచి చేశారు సమాజానికి, మనం కూడా చేయాలి. ఇది రావాలి. అంతేగాని అక్కడ కూర్చున్నాక మీరు ఎన్ని గంటలకు వచ్చారా? 11:30. మీరు బస్ లేట్ అయింది ఇక చెప్పుకోవాల్సింది. గుడికి పోయి చేయాల్సి కొన్ని ఉన్నాయమ్మా, ఆనాడు చెప్పారు అని మనం పాటించం, కొన్ని సందర్భాలు దాన్ని పాటించం. రైట్. కాబట్టి మిత్రులారా, రామప్ప దేవాలయాన్ని ప్రత్యక్షంగా నిర్మించినటువంటి వ్యక్తి రేచర్ల రుద్రుడు లేదా రుద్రారెడ్డి. కానీ దానికి ఏ రాజు కాలంలో నిర్మించారు అంటే గణపతి దేవుని యొక్క పాలనా కాలంలో. ఈ రామప్ప దేవాలయం ఉమ్మడి వరంగల్ జిల్లా పాలంపేటలో ఉందమ్మా. ఎక్కడుందమ్మా? పాలంపేట అనే ఊర్లో ఉంది. ఏ వేదికపై నిర్మించారని ఒకసారి అడిగాడు. ఇక్కడ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అడుగుతూ ఉన్నాడు. నక్షత్రాకార వేదిక మీద. ఇది ద్వితల ఏకతల, అది గుర్తుపెట్టుకోండి. అదే రుద్రేశ్వరాలయం త్రితల అంటే ఒకే వేదికలో 3 దేవుళ్ళు ఆరాధించబడితే త్రితల, 2 దేవుళ్ళు ఆరాధించబడితే ద్వితల, ఒకే దేవుడు ఆరాధించబడితే ఏకతల. ఇలా రామప్ప దేవాలయం ప్రత్యేకతను యునెస్కో కూడా గుర్తించిందమ్మా. ఇటీవల యునెస్కో గుర్తించిందమ్మా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. యునెస్కో
ఏందమ్మా? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో గుర్తించింది అంటే ఆ యొక్క దేవాలయం కావచ్చు, ఏ మాన్యుమెంట్ అయినా దాని యొక్క సంరక్షణ కోసం నిధులు ఇవ్వడమే కాకుండా మంచి మంచి అభివృద్ధి కోసం అది ఇతోధికంగా కృషి చేస్తుంది. మీకు తెలుసు, ఒక తాజ్మహల్ కావచ్చు, ఒక అద్భుతమైనటువంటి లేపాక్షి పరిధిలో ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు, రామప్ప దేవాలయం లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు. కాబట్టి ఇవన్నీ మీరు గమనించుకున్నట్లయితే ఇది ఎవరి కాలానికి సంబంధించినటువంటి పురోభివృద్ధిగా, ఆధ్యాత్మిక పురోభివృద్ధిగా కూడా మనం గమనించుకోవచ్చు. గణపతి దేవుని యొక్క పాలనా కాలంలో. మరి ఇటువంటి గణపతి దేవుని యొక్క పాలనా కాలంలో మరో ప్రత్యేకతను మీరు గమనించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అది ఏమిటి అంటే, ఈయన నెల్లూరుకు చెందిన మేధావి అయినటువంటి, చూడండి, నెల్లూరుకు చెందినటువంటి మేధావి అయినటువంటి రెండవ మనుమ సిద్ధికి వివిధ రకాలుగా సేవలు అంటే వివిధ రకాలుగా ఆయనకు సహాయ సహకారాలను అందించాడు. కాబట్టి అనేక, అంటే తన పైకి బయ్యన అక్కన అనేవారు దాడి చేస్తూ ఉన్నారని గమనించి ఈయన తెక్కనను, రెండవ మనవసిద్ధి తెక్కనను రాయభారం పంపిస్తే, ఓరుగల్లు ప్రాంతానికి రాయభారాన్ని పంపిస్తే దానికి అంగీకరించి మేధావైనటువంటి గణపతి దేవుడు సామంత భోజుడు అనేటటువంటి వ్యక్తిని నెల్లూరు ప్రాంతం మీదకు పంపించడంతో, అక్కన భయ్యనను తరిమి కొట్టడంతో ఈ మేధావి చేసిన, గణపతి దేవుడు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతగా రెండవ మనుమ సిద్ధి అనేటటువంటి ఈ మహనీయుడు, ఈ వీరగండ గోపాలుడు, ఆయనకు అంటే గణపతి దేవునికి తన పరిధిలో ఉన్న మోటుపల్లి అనే ప్రాంతాన్ని లేదా ఓడరేవును బహూకరించాడు. చూడండి, మోటుపల్లి ఓడరేవు రెండవ మనుమ సిద్ధి ఆధీనంలో ఉంది. తెలుగు చోడరాజు అయినటువంటి రెండవ మనుమ సిద్ధి ఆధీనంలో ఉంది. ఇప్పుడు హెల్ప్ చేశాడు రెండవ మనుమ సిద్ధి. ఎవరికి హెల్ప్ చేశాడు? రెండవ మనుమ సిద్ధికి హెల్ప్ చేశాడు. ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవుడికి కృతజ్ఞతగా విదేశీ వాణిజ్య ప్రాధాన్యత కలిగినటువంటి దేశీయ కొండ పట్టణం అనే అసలు పేరు కలిగినటువంటి, ఇది దేశీయ కొండ పట్టణం. మోటుపల్లి ప్రాచీన నామం దేశీయ కొండ పట్టణం. ఈ దేశీయ కొండ పట్టణం అనేటటువంటి ప్రాంతాన్ని, అంటే మోటుపల్లి ప్రాంతాన్ని, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి ప్రాంతాన్ని రెండవ మనుమ సిద్ధి ఒక గిఫ్ట్ ల్యాండ్ గా మేధావైనటువంటి గణపతి దేవుడికి ఇవ్వడంతో గణపతి దేవుడు ఇక్కడ సిద్ధయ్య దేవుణ్ణి నియమించాడు. సిద్ధయ్య దేవుడు, ఈ సిద్ధయ్య దేవుడు అనేటటువంటి వ్యక్తి ఈ విషయాలు చూసుకోవాలమ్మా. ఏ విషయాలు చూసుకోవాలి? ఇక్కడ జరిగేటటువంటి విదేశీ స్వదేశీ వాణిజ్యము, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ట్రేడ్ అండ్ కామర్స్. సిద్ధయ్య దేవుడు ఆర్ సిద్ధయ్య దేవ లుక్ ఆఫ్టర్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్ మోటుపల్లి. సో దట్ ఈస్ వై ఇది ఒక విదేశీ వాణిజ్య ప్రాధాన్యత కలిగినటువంటి ఓడరేవుగా మారింది ఆనాడు. అంతేకాదు, ఇక్కడ అభయ శాసనాన్ని జారీ చేశాడు గణపతి దేవుడు. అభయ శాసనం అంటే, ఓ విదేశీ వర్తకులారా, మీరు కొన్ని కారణాల వలన ఒకవేళ గాని మాతో వ్యాపారం చేయాలనుకున్నట్లయితే మోటుపల్లి పరిసర ప్రాంతాలకు మీరు ఓడరేవుల్లో, అంటే ఓడలలో సరుకులు తీసుకొచ్చేటటువంటి సమయంలో సముద్రపు దొంగల ద్వారా ఇతర ఏదైనా కానీ డ్యామేజ్ జరిగినట్లయితే, అది ఏదైనా కావచ్చు, డ్యామేజ్ జరిగినట్లయితే నా రాజ్యం యొక్క కోశాగారం నుంచి మీకు అంత మొత్తాన్ని, మీరు ఎంతైతే తీసుకొస్తున్నారో విదేశాల నుంచి సరుకు, అంత మొత్తాన్ని లెక్కించి నేను మీకు ఇస్తాను. మాతో వ్యాపారం చేయండి, ట్రేడ్ అండ్ కామర్స్ చేయండి. ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్ అని చెప్పిన వ్యక్తి. అది అభయ శాసనం అంటే. ఎవరైనా చెప్తారట? మీరు చెప్తారమ్మాయి? మనం చెప్పగలమమ్మాయి? వ్యాపారం ఎవరైనా చేస్తూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఒక టన్ను ఏదో ధనియాలు తెస్తున్నాడు మనకు అమ్మడానికి. అది ఎక్కడో పడిపోయింది. పడిపోతే మన దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వయా, అది ఎక్కడో పడిపోయింది, నాయుడుపేట దగ్గర తిరుపతి దగ్గర అన్నాడు అనుకో, నువ్వు ఇస్తా? మరి ఈయనేం చెప్తున్నాడా? సూపరు. అభయ, అందుకే దాన్ని అభయ శాసనం అన్నారు. శాసనాల్లో విజయ శాసనాలు ఉంటాయి, ప్రశస్తులు ఉంటాయి, పొగిడించుకునేవి ఉంటాయి. కానీ ఈయన చెప్పిన అభయం. అందుకే నేను మొన్న కూడా చెప్పాను మీకు, ఆంజనేయ స్వామి విగ్రహం ఇలా ఉంటే ఏ ఆంజనేయ స్వామి అంటారు? ఆయన్ని అభయ ఆంజనేయ అంటారు. గద పట్టుకో ఉంటే వీరాంజనేయ అంటారు.
ఏం చేస్తున్నాడా? బాబు ఐస్ క్రీమ్ ఎన్నిలా సంజీవని పర్వతాన్ని చేస్తా ఉన్నాడు. సంజీవని పర్వతాన్ని చేస్తున్నాడు బతికించడానికి. నేను ఏం చెప్తున్నాను ఈ సందర్భంగా మీరు గమనించాలి. కాబట్టి మిత్రులారా, రెండవ మనుమ సిద్ధి ఇచ్చినటువంటి, అంటే ఇది మోటుపల్లి ఓడరేవుతో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి మరో వ్యక్తి అనపోతారెడ్డి, అనవేమారెడ్డి వాళ్ళ కాలంలో కూడా ప్రాధాన్యత పోయిన తర్వాత గమనిస్తాం. మొదటి దేవరాయలు. కాబట్టి మోటుపల్లి అసలు పేరేందమ్మా దేశీయ కొండ పట్టణము. దాని పరిసర ప్రాంతాల మీద జరిగే వాణిజ్యాన్ని పరిశీలించమని ఎవరిని పంపాడు? సిద్ధయ్య దేవుడిని పంపింది ఎవరు? గణపతి దేవుడిగా భూమిని ఇచ్చింది ఎవరు? రెండవ మనుమ సిద్ధి తెలుగు చూడరాజు. రెండవ మనుమ సిద్ధి రాజధాని అది విక్రమసింహపురి, అంటే మన నెల్లూరు ప్రాంతము. మరి ఆయనకేం ఆపద వచ్చింది? ఆయన సామంతులు అక్కన భయన తిరుగుబాటు చేశారు. ఈయన సైన్యం సరిపోక భయంతో తన ఆస్థాన కవిని పంపించాడు. ఆ కవి ఎవరు? తిక్కన ఎవరి దగ్గరకు పోయాడు? గణపతి దేవుడి దగ్గర. ఈ విషయం తెలియజేయు గ్రంథం ఏది? సిద్ధేశ్వర చరిత్ర లేదా శతకం అని పిలువబడినటువంటి కాసే సర్వప్ప రాసినటువంటిది అని చెప్పుకున్నాం. ఎన్నో ప్రాధాన్యతలకు నిలయమైనటువంటి వ్యక్తి ఈ యొక్క మేధావైనటువంటి గణపతి దేవుడు. గణపతి దేవుని కాలంలో ఎన్ని నిర్మాణాలు ఉన్నా చాలా ప్రాధాన్యత కలిగింది. అక్కడి నుంచే ఎక్కువ బిట్టుపడుతుంది. కాబట్టి దయచేసి మీరు గమనించాలి. అది ఏందో కాదు, ఈ యొక్క రామప్ప దేవాలయం, అలాగే పిల్లల మర్రి కావచ్చు. ఎక్కడ వారు చెరువు కన్స్ట్రక్ట్ చేయించిన ఆ చెరువు మీద తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వరుణ దేవుణ్ణి ప్రతిష్ఠిస్తారు. బాగా గమనించండి. ఇక్కడ ఇది మనకు అందుకే సిలబస్ లోని మనకు సాంస్కృతిక సాంప్రదాయాలు మొత్తం గమనించాలి. చెరువును ఏర్పాటు చేశారు అనుకుందాం. ఈ చెరువు మీద కరకట్ట మీద వరుణ దేవుణ్ణి ఆయన యొక్క రూపాన్ని అక్కడ పెట్టి శిల్పీకరణ రూపంలో కావచ్చు, ఇతర రూపంలో కావచ్చు, పూజించే ఆచారం ప్రారంభమైంది. ఎందుకు? వరుణ తేజ, వరుణుడు అవసరం. ఇప్పుడు ఆ చెరువు నిండాలంటే ఏం కావాలా? వర్షం వివరిస్తారు దేవుడు మైథాలజీ ప్రకారము, మిత్తు ప్రకారం, లేదా ఆ యొక్క పురాణాల ప్రకారము. వరుణుడు అంటే దేవుడు, వానదేవుడు. ఆ వాన పడితేనే కదా చెరువు నిండుతుంది. అందుకని వరుణ దేవుణ్ణి ప్రతిష్ఠిస్తారు. ప్లస్ ఈ గణపతి దేవుని యొక్క పాలనా కాలంలో కావచ్చు, ఇతర కాకతీయ రాజుల యొక్క పాలనా కాలంలో కావచ్చు, ఆ చెరువు ఏదైతే ఉందో ఆ చెరువును ఏర్పాటు చేసిన తర్వాత, అంటే తవ్వించిన తర్వాత, దీనిపైనున్నటువంటి చాలా చెట్లను పటిష్టపరచడానికి నాటుతారు. ఆ చెట్టు ఏంది అనేది ఒకసారి అడిగాడు. వీళ్ళు బాట్ని చదివిన వాళ్ళు ఉన్నారు. ఈత చెట్టు తెలుసా? నేను శాస్త్రి నామ అడగలే, ఎందుకంటే నాకు కూడా తెలీదు. చూడండి, ఈత చెట్టు. ఈ ఈత చెట్లు నాటిది ఒక కరకట్ట మీద ఎక్కువగా, అంటే తర్వాత అనేక చెట్లు మొలుస్తాయి పక్కన పెడితే. ఈత చెట్టే ఎందుకు నాటాలి అంటే అక్కడ ఈత చెట్టుకు ముళ్ళు ఉంటాయి. ఒకవేళ ఆ చెరువులోకి పశువులను వాటిని తోలుకోబోయినట్లయితే ఆ దాంట్లో శుద్ధి చేసుకుంటారు కదా, అవి తిరిగి వచ్చేటప్పుడు వాటిని తినవు. అదే నువ్వు అందమైన గులాబీ మొక్క నాటావనుకో చెరువు కట్ట మీద, అందంగా ఉంటుంది. ఓకే, అందంగా ఉంటుంది కాదనట్లే. ఏం చేస్తాయి పశువులు? పెద్ద చెట్లు లేవు, చిన్న చెట్లు నాటినప్పుడు ఏం చేస్తాయి? తినేస్తాయి. అదే ఈత చెట్టు. ఇప్పుడు ఇంకొక ప్రయోజనం ఏంటంటే, ఈత చెట్టు బాగా ఏపుగా పెరిగిన తర్వాత, ఈత పళ్ళు కాదు, నేను నోరికంటే ఈత పళ్ళు కాదు, కళ్ళు వస్తాయి దాంట్లోంచి. నేను ఇప్పుడు తాగలేదు కానీ తాగేవాళ్ళని చూసి అంటారు చాలా మంది. ఈతకాయలు, మీరు చెప్పినట్టుగా ఈతకాయలు, ప్లస్ దాని నుంచి వచ్చేటటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ ఈత కలప, అవి ఉంటాయి కదా, ఆకులు ఉంటాయి కదా, వాటితో ఈత చాపలు తయారు చేస్తారు. ఈత నార. అందుకే మీరు గమనించండి, ఆ ఈత చెట్ల నుంచి కళ్ళును తీసి ఎవరైతే శ్రమ చేసి అలసిపోయి ఉంటారో వాళ్ళు సహజంగా వచ్చి అక్కడ తాగుతూ ఉంటారు. అలా అమ్మే వారిని ఈదురువారు అంటారు.
ఈదురు వారు. అందుకే మీరు గమనించండి, ఎప్పుడైనా తుఫాన్లు వస్తున్నప్పుడు ఈదురుగాలు లేస్తాయి అంటారు. అంటే అర్థం ఏంటంటే ఈత చెట్లు కూడా ఊగిపోతాయి, అది ఈదురుగాలి. అంటే ఈ ఈత చెట్లతో డిపెండ్ అయ్యేటటువంటి వారు ఈదురు వారు. అంటే ఈదురుగాలులు అంటే ఆ కొండలు కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు విన్నారా పదం ఈదురుగాలి? చాలా రోజులు దాకా తెలియదు ఈదురుగాలి అంటే ఈదూరు నుంచి వస్తుందేమో గాలి అనుకుని ఆవులూరులో దాక్కున్నా. ఇక్కడే తోటపల్లి గూడూరు మండలం కింద. ఈదురుగాలి అంటే దాని అర్థం అది అన్న. ఇది ఎంతమందికి తెలుసు? ఇది చరిత్ర మాత తప్ప ఎవరైనా చెప్తారా ఇంత గొప్ప మోత? అందుకే ఆ మాత గొప్ప మాత. పెట్టద్దు చరిత్ర పైన మోత. వింటున్నావా శ్రోత? అవునా కదా? గమనించు. కాబట్టి తటాక నిర్మాణము చేసిన తరువాత తప్పకుండా ఆ తటాకము మీద ఏ దేవుణ్ణి ప్రతిష్ఠించే ఆచారం ఉన్నది? వరుణుడు. తప్పకుండా దాని మీద ఏ యొక్క చెట్టును అద్భుతంగా నిర్మించండి, చిన్న చిన్న చెట్లను ఏర్పాటు చేస్తే పెద్ద అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఏ చెట్లమ్మా? ఏ చెట్లు? బిహైండ్ దట్ హిస్టరీ అన్నట్టు. యూ అబ్జర్వ్ బిహైండ్. ఇళ్లలో ఈత చెట్టు పెంచుకుంటారు ఎవరైనా? నాకు తెలిసి ఇళ్లలో పెంచుకోరు. పెంచుకుంటే మనం ఏం చేయలేం. వాళ్ళ జవహ చాపల్యం. పావురాలను పెంచుకుంటారు కొంతమంది, ఇట్లా అంటానే ఉంటారు శనివారం రోజు దాకా. ఆదివారం అది కనపడదు కదా. కొంతమంది, అందరని కాదు, అక్కడ అందరూ పుణ్యపురుషులే కాదు కదా, ఎవరో ఒకరు ఎగ్జెప్షన్ ఉంటారు కదా. అందుకే మిత్రులారా, ఇలాంటి ప్రాధాన్యత ఈయన యొక్క కాలంలో మనం గమనించుకోవచ్చు. అలాగే ఈయన పాలనా కాలానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునేందుకు మనకు ఉపకరించేటటువంటి ప్రధాన గ్రంథాల్లో చూడండి, పురుషార్థసారం అనే గ్రంథం కీలకంగా పరిణమిస్తుంది. పురుషార్థసారం చూడండి. ఈ పురుషార్థసారము అనేటటువంటి గ్రంథాన్ని శివదేవయ్య, ఈయన మహాప్రధాని, సర్వశిర ప్రధాని అనొచ్చు. శివదేవయ్య గణపతి దేవుని యొక్క రాజ్యములో శివదేవయ్య పురుషార్థసారం అనే గ్రంథాన్ని రాశాడు. తర్వాత మీకు లిటరేచర్ లో కూడా లిస్ట్ లో కూడా ఇచ్చుకుందాం మనము. ఇలా శివదేవయ్య యొక్క ప్రాధాన్యతను మనం గమనించాలి. శివదేవయ్య ఏ రాశాడమ్మా? పురుషార్థసారము. అంటే ఒక రాజు లేదా ఆయనకు సంబంధించినటువంటి ఆధీనంలో ఉండవలసినటువంటి వ్యక్తుల సంఖ్య లాంటి విషయాలు దాంట్లో. సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అన్నట్టు, చలనచిత్రంలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అన్నట్టు. కాబట్టి ఏది ఏమైనా ఇలా పురుషార్థసారం అనేటటువంటి గ్రంథములో ఆయన వివరించడం జరిగింది. అలాగే గణపతి దేవుని యొక్క మరో ప్రత్యేకత అంటే మతపరంగా ఈయన కాలంలో పాశుపత శైవం అభివృద్ధి చెందింది. పాశుపత శైవం అంటే శైవములోని రకాలైనటువంటి పాశుపతులు, కాకతీయుల కాలంలోనే వీరశైవులు, కాలముకులు, కాపాలికులు, ఆరాధ్య శైవులు. చూడండి ఇక్కడ పివికేకే కోడ్, పివి ఎట్లా ఏ అంటే ఆరాధ్య శైవులు. పర్టికులర్ గా మీరు గమనిస్తే చూడండి, మతపరమైన హింసను బేస్ చేసుకుని బిట్టాడకదలుచుకుంటే శైవులకు జైనులకు మధ్య ఏ రాజు కాలంలో సంఘర్షణలు ప్రారంభమైనాయి? రుద్రదేవుడు. గణపతి దేవుని కాలంలో శైవములోని ఏ శాఖ పతాక స్థాయికి చేరుకుంది? పాశుపత శైవము. ఇది అతి ప్రాచీన శివారాధన భారతదేశంలో. పాశుపతమే భారతదేశంలో అత్యంత ప్రాచీన ఆరాధన శివభక్తి రూపంలో. ఇది మీరు గమనించాలి. ఇవి కాకి ఏమున్నాయి? వీరశైవము, కాలముకులు, కాలముఖ శాఖనే ప్రధానంగా తీవ్రవాద శైవం అని కూడా అంటారు. కాపాలికులు, ఈ కాపాలికులు పంచముద్రలతో ఉంటారనే విషయాన్ని ఆల్రెడీ మనం గ్రహించి ఉన్నాం. కాబట్టి ఇది గణపతి దేవుని యొక్క పాలనా కాలంలో ఉన్న కొన్ని ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు. మరి ఇటువంటి గణపతి దేవుని యొక్క పాలనా కాలంలో ఎక్కువగా గతంలో ఏమడిగాడు అంటే మోటుపల్లి మీద కాన్సన్ట్రేట్ చేశాడమ్మా, రామప్ప దేవాలయం మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అలాగే చెరువు తటాక నిర్మాణాల మీద ప్రాధాన్యత దృష్టి పెట్టాడు. గత పోటీ పరీక్షల్లో అడిగిన బిట్టు
జలకరండ అనే సంగీత సాధనాన్ని గురించి వివరించు. జలకరండ ఏంటది? జలక కాదు, జలకరండ. జలకరండ అనే సంగీత సాధనాన్ని గురించి వివరించు. శాసనమేది కాకతీయుల కాలం అని అడిగాడు. ధర్మసాగరం చెరువు శాసనం. ఏదది? ధర్మసాగరం చెరువు. ఈ ధర్మసాగరం చెరువు యొక్క శాసనం ధర్మసాగరం చెరువు, ధర్మవరం కాదమ్మా, ధర్మసాగరం చెరువు శాసనం జలకరండ అనే సంగీత సాధనాన్ని మనకు తెలియజేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అందులో మనకు ఉన్నది, దీనిని గమనించాలి. మరి ఇటువంటి గణపతి దేవుడు అనేటటువంటి వ్యక్తి యొక్క పాలనా కాలంలో 1263వ సంవత్సరంలో, ఇట్ మేబీ -1 or +1, నో ప్రాబ్లం, కానీ అందుతున్న గణాంకాల ప్రకారము 1262 లేదా 63 పర్టికులర్ గా నెల్లూరు జిల్లాలోని, అంటే నేటి నెల్లూరు జిల్లాలోని కొల్లితురై అని మనం పిలుస్తూ ఉన్నటువంటి భూభాగానికి దగ్గరగా ఉన్న, కృష్ణపట్నానికి దగ్గరగా ఉన్న ముత్తుకూరు ప్రాంతంలో జటావర్మ సుందర పాండ్యుడు అనేటటువంటి వ్యక్తితో నెల్లూరులో అప్పుడు పాలిస్తున్న విక్రమసింహపురిని పాలిస్తున్నటువంటి రెండవ మనుమ సిద్ధి విత్ ద హెల్ప్ ఆఫ్ గణపతి దేవ యుద్ధాన్ని చేయడంతో పాండ్యరాజు అయినటువంటి జటావర్మ సుందర పాండ్యుడు అనేటటువంటి వ్యక్తి రెండవ మనుమ సిద్ధిని సంహరించడమే కాకుండా నెల్లూరులో ఆయన వీరాభిషేకం చేసుకోవడం జరిగింది. మరి నెల్లూరులో వీరాభిషేకం చేసుకున్నాడు కాబట్టి, అంటే సహాయ సహకారాలు అందించినటువంటి గణపతి దేవుడు కూడా ఇక్కడ ఓడిపోవడం జరిగింది. గణపతి దేవుడు ఓడిపోయినటువంటి ప్రధాన యుద్ధం, ఏకైక యుద్ధం, చివరి దశలో ఆయన ఈనటువంటి అపజయాన్ని మూటగొట్టుకోవాల్సి వచ్చింది. ఇదే ముత్తుకూరు యుద్ధం అనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలి. ఇంతటితో ఆయన తన కుమార్తెకు చెప్పి ఉండవచ్చు, అమ్మా ఇక నేను పరిపాలనకు ముందుకు సాగలేను, నువ్వు ఎలాగైనా పరిపాలనకు పట్టాభిషిక్తురాలు అవ్వాలి అంటే బహుశా ఆమె ఒప్పుకోనకుండా, ఇందాకే చెప్పాను మీకు, నీ మరణానంతరమే నేను కిరీటధారణ చేసుకుంటాను అనేటటువంటిది ఆమె చెప్పి ఉండవచ్చు. ఏదేమైనా కానీ పరిపాలనలో మాత్రమైతే ఉన్నది. ఇటువంటి ఈ కారణ జన్ముడు సుమారు మీరు గమనిస్తే 1199 నుండి 1263 అంటే సుమారు 62 సంవత్సరాలు పైచిలుకు రాజ్యపాలన చేశాడు ఈ మహనీయుడు. నాకు తెలిసి ప్రపంచంలో, అంటే ప్రపంచాన్ని పక్కన పెడితే భారతదేశంలో అన్ని సంవత్సరాలు ధాటిగా పాలించినటువంటి వ్యక్తి బహుశా ఎవరూ లేరేమో. ఇప్పుడు మన అక్బర్ ఉన్నారు. ఈ అక్బర్ మహాశయుడు 1556-1605 లెక్కేయండి, ఎన్ని వస్తాయి సంవత్సరాలు? 1605లో మరణించాడు ఆయన, సుమారు అంతే కదా. మరి ఈయన చాలా సంవత్సరాలు పరిపాలించాడా లేదా ఈయన? ఇది మీరు గుర్తించాల్సింది. అనేక సంవత్సరాలు పరిపాలించాడు. ఆడ అనేక విజయాలు ఉండొచ్చు, లేదా కొన్ని ఓటములు ఉండొచ్చు, 1 2 ఓటములు ఉండొచ్చు. ఇది పెద్ద విషయం కాదు. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించినాడు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అలాగే ఈయన బిఫోర్గా చెప్పినట్టుగా ఏదైతే ఉందో రాజధానిని ఎక్కడికి మార్చాడు? ఓరుగల్లుకు మార్చడమే కాకుండా, చూడండి ఈ ఓరుగల్లు ప్రాంతంలో అంటే కోట ఉంది, ఆ కోటకు వివిధ వైపులన కీర్తి తోరణాలను ఏర్పాటు చేశాడు ఆయన. ఈయన కాకతీయ కీర్తి తోరణాలు అంటారు. మీకు చూపిస్తాను, డిస్ప్లేలో చూపిస్తాను నేను, అది చిత్రీకరణల రూపంలో. ఇక్కడ హంసలు ఉంటాయి, హంసలు కాకతీయ తోరణాలు. చాలా బుక్స్ లో కూడా, చిన్న ప్రైమరీ బుక్స్ లో కూడా ప్రింట్ చేసి ఉంటారు స్టార్టింగ్ లోనే. ఈ కాకతీయ శిలా తోరణాలు ఏవైతే ఉన్నాయో, తోరణం అంటే మనం ద్వారబంధం అంటాం, అలా డోరు ఏదైతే ఉందో ద్వారబంధం, దాని కింద నుంచి అంటే విజయం సాధించినటువంటి వారు, చూడండి విజయం సాధించినటువంటి వారు, యుద్ధాల్లో విజయం సాధించిన దీంట్లో నుంచి వస్తారు. అలా రావడం వారికి గౌరవం. ఇప్పుడు మనం రెడ్ కార్పెట్ అంటాం. ఏం ఎల్లో కార్పెట్టో, పచ్చ కార్పెట్టో, బ్లాక్ కార్పెట్టో వేస్తే ఏమవుతుంది? మెరూన్ కార్పెట్టో వేస్తే ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క రకమైనటువంటి సూత్రీకరణ ఉంటుంది.
ఒక 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 ఇప్పుడు ట్రైన్ ఆగాలనుకో పచ్చ జెండా ఊపుతా ఉండేవనుకో ఆపో 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 అని ఆగదు. ఏ జెండా ఊపాలే? రెడ్ కలర్ ఊపితే ఏదో ప్రమాదం సంకేతం అని చెప్పి ఆపుతారు. ఇదే కదా. రైలు బండిని నడపాలంటే పచ్చ జెండా కావాలి, బతుకు బండిని నడపాలంటే పచ్చ నోటు కావాలన్నట్టు. ఏం చెప్పినావమ్మా కవయిత్రి మొల్ల నీకేం అవుతుందా? ఏం కాదా? మంచిది, రైట్, ఏదైనా. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి, ఇలా ఓరుగల్లు ప్రాంతంలో అద్భుతమైనటువంటి శిలలతో ఆయన చేసినటువంటి సేవా నిర్మాణాలు. వీరు స్వయంభూ ఆరాధకులు. ఎవరు? కాకతీయులు స్వయంభూ ఆరాధకులు. మరి స్వయంభూ ఆరాధకులైనటువంటి సమాజంలో చెప్పుకున్నాం. అక్కడ స్వయంభూ ఆరాధకులైనటువంటి వీరి కాలంలో మాత్రము పాశుపత శైవం అనేది పతాక స్థాయికి చేరుకుంది. ఈ విషయాన్ని టెస్ట్ చేసి మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కువగా బిట్లు మత దృక్పథంలో, కాకతీయుల యొక్క మత దృక్పథంలో కూడా మనబడుతూ ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఇలాంటి అంశాన్ని మనం గమనించాలి. అలాగే గతంలో కూడా మీకు ఒక విషయం చెప్పాను నేను. బహుశా ఈయన బతికున్నప్పుడు కానీ లేదా రుద్రమదేవి పాలనా కాలంలో కానీ మార్కో పోలో వచ్చాడు. భారతదేశంలోని మోటుపల్లి ఓడరేవుకు వచ్చాడట ఆయన. ఎవరైనా? మార్కో పోలో. చూడండి మిత్రులారా, ఈ మార్కో పోలో అనేటటువంటి వ్యక్తి ది ట్రావెల్స్ అనే గ్రంథాన్ని రాశాడమ్మా. ది ట్రావెల్స్ అనేటటువంటి గ్రంథములో ఆనాటి చాలా ఓడరేవు ప్రాంతాల వివరణ, ట్రేడ్ అండ్ కామర్స్ విషయాలు, సమకాలీనమైనటువంటి విషయాలను ది ట్రావెల్స్ తెలుగులో ప్రయాణపు డైరీలో రాశాడు. ది ట్రావెల్స్ తెలుగులో ప్రయాణపు డైరీ. అందుకే ఈయనను మార్కో పోలోను పయనీర్ ఆఫ్ ది ట్రావెలర్స్ అంటారు. పయనీర్ అంటే మార్గదర్శి. అంటే ఏ ఏ ప్రాంతానికి పోవాలో మనకి ఎట్లా తెలుస్తుంది? మ్యాప్ ఉంటే తెలుస్తుంది. అలాగా ఆయన చూశాడు కాబట్టి, ది ట్రావెల్స్ రాశాడు కాబట్టి పయనీర్ ఆఫ్ ది ట్రావెలర్స్ లేదా ట్రావెల్స్ అని ఈ మహనీయుడి యొక్క దృక్పథాన్ని రాయడం జరిగింది. ఇది వెనిస్ యాత్రికుడమైన. వెనిస్ అనేటటువంటి ప్రాంతం నేడు ఇటలీలో ఉంది. ఆనాడు వెనిస్ ఒక నగర రాజ్యం లేదా దేశం, వెనిస్. కాబట్టి మార్కో పోలో పొరపాటునే రాశాడు. మొన్ననే మీకు చెప్పాను, రుద్రమదేవి గణపతి దేవుని యొక్క భార్య అని పొరపాటుగా రాశాడు. కాదు అని శేషాద్రి రమణ కవులు నిరూపించారు. రుద్రమదేవి లేదా రుద్రదేవ మహారాజు ఈ యొక్క కుమార్తె. గమనించండి. కాబట్టి ఒక స్త్రీని సింహాసనం మీదకి ఎక్కించేటటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి, మేధావి రాణి రుద్రమదేవిని సింహాసనాధీశురాలను చేసేందుకు ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ మీకు తెలుసు. భారతదేశంలో అనేక మంది స్త్రీలు ఆపధర్మ పాలనను కొనసాగించి కూడా ఉన్నారు. కానీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి సింహాసనాన్ని అధిరోహించడం అంటే చిన్న విషయం కాదు. అలా తన కుమార్తెకు ఆ రకమైనటువంటి ఏదైతే ఉన్నదో ఆ పట్టాన్ని కట్టేటట్టుగా ఆయన చిన్ననాటి నుంచే ఆమెను పరిపాలన అరంగేట్రం చేయించి ముందుకు తీసుకోబోయినటువంటి వ్యక్తి. ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక నిదర్శనం ఎవరైనా ఉన్నాడు అంటే ఆయన కూడా మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా? గణపతి దేవుడు. ఎవరమైనా? గణపతి దేవుడు. జలకరండ అంటే ఏందమ్మా? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఏ శాసనం పేర్కొంటుందమ్మా? మార్కో పోలో రచన ఏదమ్మా? ఏమా? ది ట్రావెల్స్ తెలుగులో ప్రయాణపు డైరీ. ఆయన ఏ దేశం? వెనిస్. ఇప్పుడు ఎక్కడుంది? ఇటలీ. ఎక్కడుంది ఇప్పుడు? యూరప్ లో ఉంది. అది తేడా. టైబర్ నదీ తీరాన ఉంది రోమ్, వాళ్ళ యొక్క రాజధాని ప్రాంతం. చాలా ఫేమస్, మీకు తెలుసు ఇటలీ యొక్క ప్రత్యేకత. కాబట్టి ఈ రకమైనటువంటి వివరణ. అలాగే ఏ సంవత్సరంలో ముత్తుకూరు యుద్ధం జరిగిందమ్మా? 1263 ముత్తుకూరు యుద్ధ విజేత ఎవరమ్మా? జటావర్మ సుందర పాండ్యుడు. ఆయన ఎక్కడ వీరాభిషేకం చేసుకున్నాడు? నెల్లూరులో వీరాభిషేకం చేసుకున్నాడు. కాబట్టి మోటుపల్లి ఓడరేవు యొక్క వివరణలు తెలియజే అభయశాస్త్రం జారీ చేసిన ఎవరమ్మా? గణపతి దేవుడు. అక్కడికి ఎవరిని పంపించాడు? గణపతి దేవుడు సిద్ధయ్య దేవుడిని పంపించాడు. గణపతి దేవుడికి ఆ భూభాగాన్ని మోటుపల్లిని ఇచ్చింది ఎవరమ్మా? రెండవ మనవ సిద్ధి. ఆ మోటుపల్లి ఉమ్మడి ఏ జిల్లాలో ఉందమ్మా? ప్రకాశం జిల్లాలో ఉంది. ఎక్కడుందమ్మా? ప్రకాశం జిల్లాలో ఉంది. అలాగే ఏ సంవత్సరంలో రామప్ప దేవాలయం నిర్మించారమ్మా? 1213. ఏ శతాబ్దంలో నిర్మించారమ్మా? 13వ శతాబ్దంలో నిర్మించారు. నాయంకర విధానానికి శ్రీకారం చుట్టింది ఎవరమ్మా?
గణపతి దేవుడు. నా యాంకరులకు ఒక్క ఉదాహరణ చెప్పండి అమ్మా. రేచెర్ల రుద్రుడు. రేచెర్ల రుద్రుడు బిరుదు ఏందమ్మా? కాకతీయ రాజ్య భారత ఊరేయ. అయితే రేచెర్ల ప్రసాదాదిత్యుడికి కాకతీయ రాజ్య పుర ప్రతిష్టాపనాచార్య అని ఉంటుంది. దయచేసి మీరు గమనించాలి, దయచేసి మీరు గమనించాలి. పద్మాక్షి ఆలయం ఎక్కడుందమ్మా? పద్మము వంటి అక్షులు గలది కళ్ళు. హనుమకొండ. హనుమకొండకు మరో పేరు హనుమకొండ రుద్రేశ్వర ఆలయం. రామప్ప. రామప్ప దేవాలయం ఎక్కడ, ఏ ఊర్లో ఉందమ్మా? పాలంపేట. ఇది ఏ ఊర్లో, ఏ ఆకారపు వేదిక పై ఉందమ్మా? త్రితల ఆలయానికి ఉదాహరణ చెప్పండి అమ్మా. రుద్రేశ్వర ఆలయం. జైతుకి మరో పేరు జైత్రపాలుడు. గణపతి దేవుడికి బాల్యమిత్రుడు సింఘన. ఎవరైనా సింఘన.